చాలా మంది సెలబ్రిటీస్ ని దగ్గరుండి చూసారు. తనే చాలా మందికి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి తన లైఫ్ లో ఎవ్వడేమనుకున్నా సరే నీ కాన్ఫిడెన్స్ ని మాత్రం నువ్వు కోల్పోవద్దు, ఎందుకంటే అదే నీ బలం. మీ ఛానల్ పర్పస్ ఏంటంటే యూట్యూబ్ లో యువర్స్ ఫిట్ మనోహర్ అనే ఛానల్ ఉంది కదా. సో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఓకే మనం యాంటీ ఏజింగ్ అనేది మెయింటైన్ చేయాలి. తెలుగులో ఎవరు చేయరు బేసిక్ గా. పుష్ప చూసారా? ఎగ్జాక్ట్లీ. ఆయన బాడీ ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ అయింది అనిపించిందా, లేకపోతే బేసిక్ గా ఆయన ఆ క్యారెక్టర్ కి సరెండర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ రికార్డులు అలా మనకు కనిపిస్తున్నాయి. బేసిక్ గా ఆయన్ని ఏంటి కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఏమో అని నేను ఉండేది మైండ్ లో హానెస్ట్ గా. ఇలా ఉంటది పుష్పలో ఆ సైన్ అనేది. దానివల్ల ఆయన మొత్తం పట్టేసి ఇంకా అలానే ఉండిపోయారు అనమాట. జిమ్ లో చేసినప్పుడు కూడా అదే ఉండాలి. ఎందుకని అంత ఇష్టం ఆయన అంటే? కళల్లో తెలిసిపోద్ది అది. ప్రభాస్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే నువ్వు ఆన్సర్. ఓల్డ్ లుక్ కనిపించారని బీభత్సంగా ట్రోల్ అయిపోయారు. ఏంటి ముసలాడు అయిపోయాడా ప్రభాస్ అన్న ఇదిలో వచ్చింది కదా. ప్రభాస్ సీన్ అయిపోయింది అనుకున్నారు. సో వాళ్ళందరూ కూడా నోర్లు మూసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే యోగా బెస్టా జిమ్ బెస్టా? సో దీనికి ఆన్సర్ అనేది ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే రెండు కూడా. ప్రభాస్ గారు ఆదిపురుష్ టైంలో లెగ్ ఒకటి కొంచెం ఇంజురీ అయింది, ఇబ్బందిగా నడిచేవాళ్ళు కదా. ఐ మీన్ రాజసాబ్ లో కూడా మొన్న ఇంజురీ జరిగిందని నేను విన్నాను. జీసస్ లాగా అనిపిస్తున్నారు అని చెప్పేసి ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆయన బాడీ రియల్ అనుకుంటున్నారా మీరు? ఆయన మెయింటైన్ చేసినా నాకు తెలిసి మన హోల్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు. RRR లో ఎన్టీఆర్ గారి లుక్, రామ్ చరణ్ గారి లుక్ చూసినప్పుడు ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ బాడీ కదా. ఇస్ దట్ ఇట్ ట్రూ బాడీ? లైక్ ఇస్ దట్ ఎన్ హెల్దీ బాడీ? యా, రామ్ చరణ్ గారి ఫిజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిక్ ఇన్ టాలీవుడ్. 1 month లో నేను ఇంత తిన్నాను, దీనివల్ల నేను ఇంత వెయిట్ లాస్ అయిపోయానని పెద్ద పెద్ద అదే టీవీ సెలబ్రిటీస్ వీళ్ళు ఉన్నారు కదా, యూట్యూబర్స్, వీళ్ళందరూ చూపిస్తే అది ఫాలో అయితే మీ బాడీ బేస్ షెడ్కి వెళ్ళిపోద్ది ఎక్కువ రోజులు ఫాలో అయితే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన బిజీ లైఫ్స్లో ఈ మధ్య కాలంలో డైట్ అనేది చాలా పెద్ద పార్ట్ అయిందనమాట. నా విషయానికి వస్తే నేను చాలా వింటున్నాను, ఇలా తింటే ఇలా తగ్గిపోతారు, ఇలా చేయగానే ఇలా వెంటనే వెయిట్ తగ్గిపోవడం, ఇలా చాలా చూస్తున్నాం ఈ మధ్య. ఎవరు కరెక్ట్? జిమ్ బెస్టా, యోగా బెస్టా? జిమ్ చేసిన వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారా, యోగా చేసిన వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారా? వీటన్నిటిలో డైట్ పార్ట్ ఎంత ఉంటుంది? ఏం తింటే నిజంగానే వెయిట్ లాస్ అవుతారు, ఏం తింటే వెయిట్ గెయిన్ అవుతారు? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా మంది సెలబ్రిటీస్ ని దగ్గరుండి చూసారు. తనే చాలా మందికి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి తన లైఫ్ లో. చాలా మందిని ట్రాన్స్ఫార్మ్ చేసిన స్టోరీస్ కూడా మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం, వినిపిస్తూనే ఉంటారు. రాదర్ దాన్ దట్ ఇంకా తన ఛానల్లో నేను చూసేది ఏంటంటే, చాలా మంది డైట్ ప్లాన్స్ అని తిను కూర్చొని ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, సైన్స్ ప్రూవ్డ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో హీఈస్ నన్ అదర్ దాన్ యువర్స్ ఫిట్ మనోహర్ గారు ఈరోజు నాతో పాటున్నారు అనమాట. చాలా క్వశ్చన్స్ ఉండిపోయినాయి నాకు మైండ్ లో. లెట్స్ కమ్ అండ్ డిస్కస్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐ యామ్ సూపర్ ఫిట్ అండ్ హెల్దీ ఆల్వేస్. యు ఆర్ హెల్దీయా? ఓకే ఓకే, హెల్దీ అన్నారు కాబట్టి హౌ డు యూ డిఫైన్ హెల్దీ? ఒక హెల్దీ అనే ఒక టర్మ్ ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? హెల్దీ ఈజ్ నథింగ్ బట్ మన డైలీ పనులు మనం హ్యాపీగా చేసుకోగలుగుతున్నామా లేదా అనేది. అంటే ఇప్పుడు మార్నింగ్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలిగితే యువర్ హెల్దీ. పక్కన మీద డిపెండ్ అవ్వకపోతే అసలు దట్స్ ఆల్. ఓకే, సో మీకు ఐ మీన్ మీ ఛానల్ గురించి మాట్లాడడం ముందు మీ గురించి మాట్లాడదాం. యువర్స్ ఫిట్ మనోహర్ కంటే మీరు ముందు మనోహర్ అయ్యి ఉంటారు కదా. సో ఎక్కడ మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? వైజాగ్ అండి, నాది ప్రాపర్ గా వైజాగ్. ప్రాపర్ వైజాగ్. ఏంటి మీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్? అంటే నేను బీటెక్ చేశాక ఐ బీన్ వర్క్డ్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ లో చేశాను. సో చేసిన తర్వాత లైక్ సడన్ గా మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు one fine day. సో హార్ట్ అటాక్ అనమాట. నా పక్కనే పడుకున్నారు. మార్నింగ్ లేచి చూసేసరికి షీ ఈజ్ నో మోర్. నాకు ఆ ఏజ్ లో అర్థం కాలేదు బేసిక్గా ఏమైంది, సడన్ గా ఏంటి అని చెప్పి ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత ఓకే ఎందుకు అలా అయిందంటే మా మదర్ తన హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, నచ్చినట్టు నార్మల్గా తినేవారు అందరిలానే. సడన్లీ one fine day అలా అయింది. అలా అవ్వకూడదు జనాలకి అంటే మనం ఏం చేయాలంటే సో ఫిట్నెస్ ట్రైనింగ్లోకి రావాలి అని చెప్పి ఐ స్టార్టెడ్. బట్ అది నన్ను పుష్ చేసింది యూనివర్స్ అనేది. మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి నేను వచ్చాను అన్నట్టు యూనివర్స్
నన్ను పంపింది అనమాట ఈ ఫిట్నెస్ ఫీల్డ్ లోకి. ఓకే, అందుకని జాబ్ వదిలేసి దీంట్లోకి మూవ్ అయ్యారా? 100%. ఓ, ఫాదర్ మెరైన్ ఆఫీసర్ అనమాట. ఈజ్ మెరైన్ లో చేసేవారు వైజాగ్ లో. హీఈస్ రిటైర్డ్ అనమాట రైట్ నౌ. ఓకే ఓకే, మీరు ఒకరేనా? నేను ఒక్కరే. ఓకే, దెన్ మీరు ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసేసారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ కదా. ఓకే, ఇలా జాబ్ వదిలేసి ఇట్లా ఫిట్నెస్ వెళ్ళిపోవడం. మీరు ఫిట్నెస్ మీ నుంచి మొదలు పెట్టుకున్నారు కదా ట్రాన్స్ఫర్మేషన్. సో ఎగ్జాక్ట్లీ ఎలా ఉండేది ఫస్ట్? సో బేసిక్గా నేను ఏది సీరియస్ గా తీసుకోను లైఫ్ లో. ఓకే, ఆ రోజు మనం లేచిన తర్వాత నాకు నచ్చింది నేను చేయాలి బేసిక్ గా. ఆ రోజు జాబ్ వదిలినప్పుడు కూడా నేనే సీరియస్ గా తీసుకోలే. వదిలినా ఇంకో ట్రై చేద్దాం, అది పోతే ఇంకో ట్రై చేద్దాం. బట్ ఇదేంటంటే నాకు తెలుసు, ఐ బిలీవ్ ఇన్ విజువలైజేషన్ అనమాట. అంటే నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక క్లయింట్ ని చేసే ముందు నేను చూస్తాను ఆ క్లయింట్ చేయగలడా లేదా, తన మైండ్ సెట్ ఏంటి. చేయగలడంటేనే నేను తీసుకుంటాను, లేదంటే నో, వేస్ట్ ఆఫ్ మనీ ఎనర్జీ అని నేను ఫీల్ అవుతాను అనమాట. సో దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు దిస్ బేసికలీ. ఓకే, ఐ మీన్ మైండ్ సెట్ కి ఫిట్నెస్ కి సంబంధం ఉందంటారా? 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చాను అనుకోండి. సో మీరు చేస్తారు, బట్ మీరు అది లాంగ్ లాస్టింగ్ గా చేయాలంటే మీ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేదంటే సడన్ గా యుల్ గో ఇన్ టు సమ్ బిర్యానీయో జంక్ మీలో ఏదో దానికి వెళ్ళి మైండ్ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. బేసిక్ గా దేర్ ఇస్ అ మూవీ కాల్డ్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆ మూవీ నేను చూసాక నాకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది. బేసిక్ గా ఇట్స్ సిరీస్ అన్నమాట. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి? కంప్లీట్ గా ఒక 7 years. కంప్లీట్లీ 7 years. నేను జిమ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 7 years ఆఫ్ జర్నీ అన్నమాట కంప్లీట్ గా. ఓకే, హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్ యు? ఐ మీన్ మీ లైఫ్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసింది పూర్తిగా? అంటే ఏం మాట్లాడగలరు? అంటే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే నేను చాలా లావుగా ఉండేవాడిని అండ్ చాలా అన్ఫిట్ గా, లుక్ వైజ్ నేను ఇంట్రోవర్ట్ బేసిక్ గా. అది యాక్చువల్లీ అది ఓవర్కమ్ ఎలా చేశానంటే, బేసిక్ గా నేను ఫిట్నెస్ లోకి వచ్చాక కూడా ఇంట్రోవర్టే, కాకపోతే క్లయింట్స్ తో డీల్ చేయాలి. సో కొంచెం నాకు అప్పుడప్పుడు మాటలు తడబడతాయి, అట్ ది సేమ్ టైం కెమెరాని ఫేస్ చేయలేను. సో క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఓకే అంతా బాగా చేస్తున్నావు కానీ నువ్వు ఎందుకు కాన్ఫిడెంట్ గా లేవు, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నావు అన్నప్పుడు, సో అప్పుడు ప్రభాస్ గారు నాకు ఎప్పటి నుంచో ఇన్స్పిరేషన్. సో ఆయన కూడా ఇంట్రోవర్టే, బట్ ఆయన సినిమాల్లో అలా ఉండరు. వన్స్ కెమెరా స్విచ్ ఆన్ అయిన తర్వాత ఈజ్ అ డిఫరెంట్ పర్సన్, అది నాకు తెలుసు పర్సనల్. సో ఆయన నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాను కూర్చొని అంటే ప్రభాస్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వల్ల 100%. ఓకే, అవుట్ సైడ్ ద కెమెరా యు ఆర్ ఇంట్రోవర్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే చాలా మంది తెలియదు, చాలా మంది కామెంట్ చేస్తారు నువ్వు ఇంట్రోవర్ట్ ఏంటి ఇలా మాట్లాడుతావు, అందరినీ రోస్ట్ చేస్తావు అని. బట్ యా, పర్సనల్ లైఫ్ లో నేను 100% తెలిసిన వాళ్ళకి నేను 100% ఇంట్రోవర్ట్. ఓకే, కమింగ్ టు రోస్టింగ్, మీ ఛానల్ పర్పస్ ఏంటండి? యూట్యూబ్ లో యువర్స్ ఫిట్ మనోహర్ అనే ఛానల్ ఉంది కదా, వాట్ ఈస్ ద పర్పస్? అంటే పేరు పెట్టినప్పుడు ఏంటంటే లైక్ నేను మహేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ద వే హీ లుక్, ద వే హీ మెయింటైన్. సో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఓకే మనం యాంటీ ఏజింగ్ అనేది మెయింటైన్ చేయాలి. తెలుగులో ఎవరు చేయరు బేసిక్ గా, అందరూ బాడీ తగ్గామా పెరిగామా అంటారు కానీ, బట్ ఇప్పుడు చాలా మంది చూడడానికి నేను చిన్నగా ఉంటావు నీకేం తెలుసు పిల్ల బచ్చావి అని అంటారు, బట్ నా ఏజ్ చాలా పెద్దది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత ఏజ్ నాది, బట్ ద వే మెయింటైన్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ అనమాట. సో ఆయన నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని, సో మహేష్ గారి నుంచి అదే ఆయన ప్రొఫైల్ నేమ్ ఉంటుంది యువర్స్ ట్రూలీ మనోహర్, యువర్స్ ట్రూలీ మహేష్ ఆయన ప్రొఫైల్ నేమ్. అది నేను ఎప్పుడో నా 9th, 10th లోనో ఆయన చూసి మనం కూడా ఇలా ఏదైనా ఫీల్డ్ లోకి వెళ్తే ఇలా పెట్టుకోవాలి, ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి ఫిట్నెస్ లో అని ఆయన అక్కడ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను ఆ ఫిట్నెస్ లో. అందుకని యువర్స్ ఫిట్ మనోహర్ మనోహర్ అని పెట్టుకున్నారు. మీ గురించి కంటే పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఉంటది కదా మీ ఛానల్లో. ఐ మీన్ వాళ్ళ డైట్ ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, హీరో గురించి వాళ్ళేం మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళేం మెయింటైన్ చేస్తున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ రోస్టింగ్ ఛానల్ అయిపోయింది అనుకుంటారా మీరు? లేదంటే అంటే రోస్టింగ్ అవ్వడం వల్లే నన్ను చాలా మంది గుర్తిస్తున్నారు. నన్ను ఇప్పుడు టు బి హానెస్ట్ లైక్ తను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి పిలిచారన్నా డెఫినెట్లీ ఆ రోస్టింగ్ చూసే జనాలు ఇది చూసి ఎంటర్టైన్ అవుతున్నారు అన్న రోస్టింగ్ వల్ల. ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎవడేం చూడు. సో ఫిట్నెస్ లో ఎంటర్టైన్మెంట్ ని ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు జనరల్ ఇప్పుడు డైట్ ఇది వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, అది కొంచెం ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ రోస్టింగ్. అంటే నేను ఒకరిని రోస్ట్ చేశాను అంటే దర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్, ఒక లాజిక్ ఉంటుంది. పర్సనల్ గా నేను ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయను, వాళ్ళు చేస్తున్న తప్పు అని నిర్భయంగా చెప్తాను. ఎందుకంటే నాకు ఉన్న గట్స్ అనేవి ఎలా వచ్చాయంటే బేసిక్ గా ఇంత ఓపెన్ గా నేను అందరినీ రోస్ట్ ఎలా చేయగలను అంటే బికాస్ ప్రభాస్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే మనం తప్పు చేయనప్పుడు మనం ఏదైనా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. వన్స్ మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అంటే వెనకడుగేయాలి, లేదంటే
లైక్ జెన్యున్ గా ఉండాల్సిన దాంట్లో ఇంకా తప్పేం లేదు అసలు. ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నారు? ఐ మీన్ ప్రభాస్ గారు ఎప్పుడు చెప్పారు ఇలా? సో ప్రభాస్ గారు చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అన్ని ఇంటర్వ్యూస్ చూసాను ప్రభాస్ గారివి. సో ఆయన ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు ఇలా మారారు అనాలిసిస్ చేస్తాను నేను కంప్లీట్ గా. డైట్ అనే కాదు, ఆయన మొత్తం ఆయన పర్సనాలిటీని, ఇప్పుడు మన బాహుబలి నుంచి ఆయన ఎలా మారారు, ముందు ఎలా ఉండేవారు, ఎవ్రీథింగ్ నేను అనలైజ్ చేస్తాను. అండ్ పర్సనల్ గా కూడా నాకు అలా కొంతమంది ఆయన పక్కన ఉంటున్న వాళ్ళు చెప్పారు. అలా నేను ఎవ్రీ సెలబ్రిటీని ఒక అనలైజ్ చేసి ఓకే ఈయన ఎందుకు ఈ క్వాలిటీ వల్ల సూపర్ స్టార్ అయ్యారు, సో ఆ క్వాలిటీలో మనం ఏం నేర్చుకోగలం, మన సబ్స్క్రైబర్స్ కి ఏం నేర్పగలం, సింపుల్. యూ ఓన్లీ ఫాలో హిమ్ కదా, ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అయ్యే ఏకైక సెలబ్రిటీ ప్రభాస్ గారు. ఎందుకని అంత ఇష్టం ఆయన అంటే? ఎందుకు అంటే చెప్పలేం. అది ఇప్పుడు చూస్తున్న చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది అది ఎందుకు అంటే ఎవరు చెప్పలేరు, అది మాటల్లో చెప్పలేం హానెస్ట్లీ. అది మనకి కళల్లో తెలిసిపోద్ది. అది ప్రభాస్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే నో ఆన్సర్. బట్ యూ లైక్ హిమ్ కూడా అది తక్కువే బేసిక్ గా. అంటే నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇలా ఉన్నాను, ఇంత పేరు, ఈ డబ్బు ఇవన్నీ వచ్చాయంటే హీస్ ద రీజన్. అంటే పేరెంట్స్ తర్వాత హీస్ ద రీజన్. మేబీ డైరెక్ట్ గా కాకపోయి ఉండొచ్చు, ఆయన నాకు ఏం చేయకపోయి ఉండొచ్చు, బట్ ఇండైరెక్ట్లీ నాలాంటి చాలా మందికి ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ అన్నమాట. బట్ ఐ మీన్ హీఈస్ ద రీజన్ అంటే ఏదో ఒక విధంగా ఆయన మీకు హెల్ప్ చేసి ఉండాలి కదా. హెల్ప్ అంటే అదేనండి, ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నారు, యాంకరింగ్ ప్రొఫెషన్ ని, ఒకళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ఒక యాంకర్ నో లేదంటే సమ్ పర్సన్. అలా నేను ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను కాబట్టి ఆయన మూవీస్ లో చెప్పే ఆ విషయాల్ని కానీ పర్సనల్ లైఫ్ లో ఐ ఇన్హెరిటెడ్ అనమాట కొన్ని క్వాలిటీస్ ని బేసిక్ గా. నాట్ ఓన్లీ ప్రభాస్, మహేష్ గారు అవ్వచ్చు, ఇలా నేను కూడా కొంతమంది సెలబ్రిటీస్ తో అనాలిసిస్ చేశాను. సో వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ గారిని రీసెంట్ గా కలిసాను, కలిసిన తర్వాత నా పర్స్పెక్టివ్ మారిపోయింది. ముందు నేను కూడా ఆయన్ని ఏంటి కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఏమో అని నేను ఉండేది మైండ్ లో హానెస్ట్ గా. బట్ ఆయన కలిసిన తర్వాత ఆయన నా భుజం మీద చేసి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఓకే మనం రాంగ్, సో ఇలా మనం చూడకూడదు ఒక పర్సన్ అని నాకు అర్థమైంది బేసిక్ గా. ఓకే, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనేది. ఏం మాట్లాడారు అల్లు అర్జున్ గారితో? అంటే యాక్చువల్లీ ఏదో సమ్ వీడియో గురించి, వీడియో పర్పస్ గురించో ఏదో మాట్లాడాను, బట్ ఆయన భుజం మీద చేసి ఇప్పుడు వద్దు, వెళ్ళిపోతున్నప్పుడు చేద్దాం అని చెప్పి మాట ఇచ్చారు. ఓకే, December 5th యు మెట్ అల్లు అర్జున్ గారు? నో దానికన్నా ముందు నుంచే కలిసాను, బట్ మీకు అప్పుడు అది రిలీజ్ చేయడానికి ఆయన పర్మిషన్ వచ్చింది ఆయన సైడ్ నుంచి బేసిక్ గా. అప్పటి వరకు నో, అంటే అగ్రిమెంట్స్ ఉంటాయి కదా బేసిక్ గా, సో వద్దని చెప్పారు అనమాట. పుష్ప చూసారా? ఎగ్జాక్ట్లీ. ఆయన బాడీ ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ అయింది అనిపించిందా లేకపోతే నార్మల్? అదే పుష్ప అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ కోసం సరెండర్ అయిపోయారు ఆయన. అలా చాలా తక్కువ మంది అవుతారు యాక్చువల్లీ. ఒక హీరో కంప్లీట్ గా అన్ఫిట్ గా వెళ్ళాలి అంటే అది ఒప్పుకోరు జనరల్లీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, కొంతమంది ఏంటంటే కొన్ని లేకుండా ఉండలేరు స్క్రీన్ మీద. నాకు ఈ వాటరే కావాలి, నాకు ఈ ఫుడ్డే తింటాను. అల్లు అర్జున్ గారికి అలా ఉండదు. బేసిక్ గా ఆయన ఆ క్యారెక్టర్ కి సరెండర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ రికార్డులు అలా మనకు కనిపిస్తున్నాయి బేసిక్ గా. వెన్ ఇట్ కమ్స్ టు యాటిట్యూడ్, మీరు ఇందాక అల్లు అర్జున్ గారి గురించి చెప్పినట్టే మీ గురించి కూడా బయట టాక్ ఆబ్వియస్లీ ఒక రేంజ్ లో బాగా పొగరు ఎక్కువ, ఓవర్ యాటిట్యూడ్ ఉంటది ఆ అబ్బాయికి, కొంచెం వియర్డ్ గా బిహేవ్ చేస్తాడు అన్నట్టు మాట్లాడుతుంటారు. మీరేం చెప్తారు వాళ్ళ కోసం? సో మేబీ అంటే వాళ్ళు నన్ను చూసేది అలా, బట్ పర్సనల్ గా నేను తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోరు బేసిక్ గా. నేను చాలా గ్రౌండెడ్ గా, చాలా ఇంట్రోవర్ట్, మాట్లాడిన అసలు అంత యాటిట్యూడ్ చూపించడానికి కూడా ఏమి ఉండదు. నా పక్కన ఒక 10 మంది ఉన్నా సరే నేను అది ఏదో కొంచెం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయ్యి కామ్ అయిపోతాను ఒకసారి. సో దాని వల్ల వాళ్ళకి యాటిట్యూడ్ అలా అనిపించి ఉండొచ్చు, బట్ మేబీ వాళ్ళే రైట్ ఏమో వన్ పాయింట్ లో. వాళ్ళే రైట్ ఏమో. ఓకే, అండ్ మీ వీడియోస్ లో మీరు స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారా అనిపిస్తుంది, మొత్తం ఎండింగ్ లోకి వెళ్ళేసరికి ఎటు తిరిగి అది ఆ ఫిట్నెస్ గురించి తీసుకొస్తారు. ఓకే, సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు రివ్యూర్ అయిపోయారా అని అనుకునే లోపు ఎండింగ్ లో మళ్ళీ ఫిట్నెస్ గురించే తీసుకొచ్చి మాట్లాడుతుంటారు. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఫిట్నెస్ అన్నట్టే చెప్పేస్తారు మీరు. ఐ మీన్ డూ యూ రియల్లీ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు ఫిట్నెస్ అండ్ డైట్ అండ్ ఆల్? సో మీరు ఇంత చెప్పారంటే ఈ పాయింట్ చాలా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళే నాకు ఈ క్వశ్చన్ అడుగుతారు బేసిక్ గా. ఇటు తిరిగి నేను ఫిట్నెస్ కి వస్తాను అని చెప్పి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆర్జీవి గారిది ఒక ఫిలాసఫీ ఉంటది, ప్రపంచం ఎటు వెళ్ళిపోయినా ఏమైనా సరే జనాలకి కావాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అది నాకు అర్థమైంది అది. సో ఆ లాజిక్ ని తీసుకొని నేను ఓకే ఫిట్నెస్ ఇస్ అ లైఫ్ స్టైల్ బేసిక్ గా. ఫిట్నెస్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇలా కూర్చొని ఇంత హ్యాపీగా హెల్దీగా నా మైండ్ అంతా ఎలాంటి ఎవరిమైనా గ్రడ్జెస్ ఏం లేకుండా ఒక ఫిట్ గా మనం కనిపించిన ద వే వి లుక్, ద వే కాన్ఫిడెన్స్, అది ఫిట్నెస్ అంతే. అదే నేను బయటకు చూపిస్తాను. ఫిట్నెస్ అంటే ఇట్స్ నాట్ 6 ప్యాక్ బైసెప్స్, అది కాదు బేసిక్ గా జనాలు అనుకున్నట్టు. ఓకే, దెన్ వాట్ ఇస్ ఫిట్నెస్ అకార్డింగ్ టు యూ? ఫిట్నెస్ అంటే అదే ఇప్పుడు నా క్లయింట్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు కూడా ఎందుకు నా దగ్గరికే వస్తారు, సెలబ్రిటీస్ నేను చూసి నేర్చుకున్నది ఏంటంటే ఫిట్నెస్ అంటే ఇట్స్
మనం చచ్చినంత వరకు మనం ఎప్పుడు పోతాం మనకి తెలియదు కాబట్టి ఓకే అప్పటి వరకు కూడా పక్క పర్సన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫస్ట్లీ డిపెండ్ అయ్యామంటే లోకు అయిపోతాం. ఫస్ట్ థింగ్ అది ఒక తెలియని జోన్లోకి వెళ్ళిపోతాం. అదొకటి అవ్వకూడదు. నెక్స్ట్ మన డెసిషన్ మేకింగ్ పవర్. ఇప్పుడు నేను ఈ డెసిషన్ ఇవాళ తీసుకున్నానంటే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారైనా ఈ బాహుబలి తీద్దామని ప్రభాస్ గారైనా ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉంది. సో నేను ఇవాళ అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాను. అదేంటంటే నేను 7 years బ్యాకే తీసుకున్నాను. ఆ డెసిషన్ ఏంటంటే ఒక బుక్ రాద్దాం, నేను ఇంతమంది సెలబ్రిటీలు మీట్ అవుతున్నాను, ఇంతమంది ట్రైన్ చేస్తున్నాను, ఎందుకు ఇదంతా డబ్బు కోసం కాదు, ఓన్లీ డబ్బు కోసమే కాదు, అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్, బట్ నా ఎక్స్పీరియన్స్ వాడుకొని ఒక బుక్ రాద్దాం 7 years బ్యాక్ నేను అనుకున్నాను. అది ఇప్పుడు నిజమైంది. సో ఐ లాంచ్ మై బుక్ Jan 1st లాంచ్ చేశాను అనమాట. సో అది ప్రభాస్ గారిని ఇన్స్పైర్ అయ్యి నేను రాశాను అనమాట బేసిక్ గా. సో దాంట్లో కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ అంటే మాటల్లో చెప్పలేం ఫిట్నెస్ అంటే ఏంటి అనేది. ఫిట్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రభాస్ గారు ఎలా అయితే నాకు ఇష్టం అని ఎందుకు చెప్పలేకపోతున్నాను, ఫిట్నెస్ కూడా అలా చెప్పలేం బేసిక్ గా. చూపించగలరా మరి మా బుక్? చెప్పలేకపోయినా. సో ఇది బేసిక్ ఏంటంటే డైట్ బుక్. దీని నేమ్ వచ్చేసి ఇండియన్ డైట్ బుక్. సో అంటే యుఎస్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కుక్ బుక్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇయర్స్ నుంచి ఉంది, మన సౌత్ ఇండియాలో లేదు. దీన్ని నేను రాయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మై బాస్ ప్రభాస్. డైట్ బుక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫిట్నెస్. అంటే ఇప్పుడు నేను రేపు మనం మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఇవ్వాలి ఈ నాలెడ్జ్ అని చెప్పి ఇది రాశాను. దీనిలో కంప్లీట్లీ అంటే మన సౌత్ ఇండియన్ రెసిపీస్ ఉంటాయి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు పీపుల్స్ లైఫ్ స్టైల్, కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. దిస్ ఇస్ నాట్ ఫర్ సేల్. నేను బయట ఎక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అమ్మద్దాం నేను అనుకుంటే ఐ కెన్ డూ ఇట్ వెరీ వెల్ బికాస్ ఐఎమ్ డిజిటల్ మార్కెటర్. నాకు తెలుసు ఒక బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలని. బట్ ఐ డోంట్ డూ ఇట్ బికాస్ ప్రభాస్ గానే వాడుకొని నేను ఆ బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నా దగ్గర వచ్చిన క్లయింట్స్ కి ఈ ఇన్ఫో ఏదైతే నేను ఇప్పటిదాకా చేసినో కూడా దీన్ని వాడే చేస్తాను. సో ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ద ఆడియన్స్ అనమాట. నా దగ్గర వచ్చే క్లయింట్స్ కి మాత్రమే ఇది నేను ఐ వాంట్ గివ్ ఇట్ అంతే. ఈ నాలెడ్జ్ ని నేను వాళ్ళతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, బుక్ మీద సే గుడ్ బై టు యువర్ ట్రైనర్ అని ఉంది. యా, దీంట్లో చాలా ట్యాగ్ లైన్స్ రాశాను. దానికి మీనింగ్ ఏంటంటే ఒక ట్రైనర్ని హైర్ చేసుకుంటారు బేసిక్ గా ఒక 6 months కో 1 year కో. దాని తర్వాత మళ్ళీ ఆయనకి డబ్బులు పే చేయాలి, మళ్ళీ అలా ఆయనతో ట్రావెల్ అవ్వాలి అంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం. నా దగ్గర క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, నా దగ్గర ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే మనీలో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు నా దగ్గరకు వచ్చి. వాళ్ళు మళ్ళీ నా దగ్గర పే చేయాలంటే ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్. సో అందుకోసమే నేను ఇది ఇలా పెట్టాను, సే గుడ్ బై టు యువర్ ట్రైనర్. అంటే ఈ బుక్ మీ దగ్గర ఉంటే, ఈ నాలెడ్జ్ మీకు ఉంటే ఇంకా దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మీ. నా గురించి ఇంకా మీకు అనవసరం. మీకు మీరే ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు ఫ్యూచర్లో. వన్స్ ఇది నేర్చుకున్నాక ఒక 1 year నేర్చుకున్నాక మీరు ఫ్యూచర్లో యూ కెన్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్ అనమాట. అంటే మీకు ఇంకా ఒక పర్సన్ మీద డిపెండ్ అవ్వకూడదని మీకు స్టార్టింగ్ చెప్పని చూసారా, సేమ్ ఎగ్జాక్ట్లీ. ఒక డైట్ ఎలా చేయాలి, ఒక ఏదైనా మనం ఒక బిర్యానీ తిన్నప్పుడు నెక్స్ట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, వాట్ సెలబ్రిటీస్ డూ, వాళ్ళ సీక్రెట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిట్నెస్ ఒకసారి బుక్ చూపిస్తారా? నేను దీంట్లో ఇందాక నేను చూస్తున్నాను మొత్తం మీరు సౌత్ ఇండియన్ మీల్స్ అన్ని పెట్టారు. సౌత్ ఇండియన్ మీల్స్ అంటే ఈ మధ్య యూట్యూబ్ లో మనం ట్రెండింగ్ లో చూస్తూ ఉంటే 2 ఆల్మండ్స్, 2 కీరా ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు, ఇంకో 2 ఏదో ముక్కలు, జస్ట్ ఇదే డైట్. ఈ డైట్ చేసి నేను 100 kgs ఉన్నా ఇప్పుడు 70 kgs అయిపోయానని వీడియోలు పెట్టిన వాళ్ళని మనం చాలా చూసుంటాం కదా. మరి మీరేంటి మొత్తం రైస్ ఉంది, ఇక్కడ చూడండి ఉడికిన అన్నం ఉంది, పప్పు ఉంది, అన్ని కర్రీస్ ఉన్నాయి. హౌ ఇట్ వర్క్స్ అండ్ వర్కౌట్ అవుతుంది అంటారా? ఈ డైట్ వర్కౌట్ అవుతుందా, ఆ డైట్ వర్కౌట్ అవుతుందా? విచ్ వన్ ఈస్ గుడ్ అంటే ఏం చెప్తారు? బేసిక్ గా 2 వర్కౌట్ అవుతాయి. హానెస్ట్ గా నాకన్నా ఫాస్ట్ గా అదే వర్కౌట్ అవుతుంది, హానెస్ట్ గా చెప్తున్నాను. బట్ నాది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదేదో నా డైట్ అనేది నేను సెపరేట్ క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ మన కల్చర్ లో ఉన్నదాన్నే. ఇప్పుడు చాలా మందికి తెలియదు ఏంటంటే సెలబ్రిటీస్ ఏదో తినేస్తారు, ఏదో తాగేస్తారు, వాళ్ళ మెయింటెనెన్స్ ఇది అది అనుకుంటారు, కానీ దే ఈట్ మనలానే తింటారు. కాకపోతే అది ఎలా బ్యాలెన్స్డ్ గా ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏదైనా మన లైఫ్ స్టైల్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి ఆ క్యారెక్టర్కి అనేది వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఈవెన్ పెద్ద సెలబ్రిటీస్ లైక్ మహేష్ బాబు గారు కూడా చెప్పారు చాలా ఇంటర్వ్యూస్ లో, నేను అన్నం తింటాను, అన్ని తింటాను కానీ పద్ధతిగా తింటాను, సింపుల్. సో ఇది వర్కౌట్ అవుద్ది, అది వర్కౌట్ అవుద్ది. బట్ అది ఫాలో అయితే మీ బాడీ బేస్ షెడ్కి వెళ్ళిపోద్ది. ఎక్కువ రోజులు ఫాలో అయితే షెడ్కి వెళ్ళిపోతుంది 100%. ఈ షెడ్కి వెళ్ళిపోవడం రెగ్యులర్ గా వింటూ ఉంటాం కదా మీ వీడియోస్ లో. ప్రతి వీడియోస్ లో ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిపోతారు త్వరగా ఇలా చేస్తే. ఎందుకని ఇప్పుడు
మన ఫోర్ ఫాదర్స్ తీసుకోండి, వాళ్ళు ఈ అప్పుడు అసలు ఈ జిమ్ గానీ ఫిట్నెస్ గానీ డైట్ గానీ అసలు కైండ్ ఆఫ్ ఇలాంటిది ఏదైనా ఉన్నిందా అంటే లేదని చెప్తాం కదా. బట్ దే వర్ హెల్దీ. 95-100 వచ్చేటప్పుడు కూడా వాళ్ళన్ని తింటూ కూడా దే కుడ్ వాక్, అన్ని చేయగలిగారు. ఇప్పుడు ఇవి చేస్తున్న వాళ్ళు కూడా జిమ్ లో కూడా ఓవర్ వర్కౌట్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా వీ హావ్ సీన్ సెలబ్రిటీస్ ఆల్సో కదా. ఏంటి డిఫరెన్స్, ఎందుకని అలా? బేసిక్గా ఏంటంటే చాలా మంది అంటారు వాళ్ళు తింటున్నారు మనం తింటున్నాం కానీ మనది ఎందుకు ఇలా షెడ్కి వెళ్ళిపోతుంది అని అడుగుతారు. బేసిక్గా అక్కడ ఫుడ్ వేరు. రీసెంట్ గా నేను ఒక పాడ్కాస్ట్ చూసాను సమంత గారిది. సో దాంట్లో ఆవిడ డైటిషియన్ ఆయన కూడా ఒక పాయింట్ షేర్ చేశారు ఏంటంటే అప్పుడున్న సాయిల్ వేరు ఇప్పుడున్న సాయిల్ వేరు. అప్పుడు మనకు వచ్చే గ్రెయిన్స్ క్వాలిటీ వేరు, ఇప్పుడు మారిపోయింది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ని మన లైఫ్ స్టైల్ని కంపేర్ చేయకూడదు. మన లైఫ్ ఎలా అయితే ఇంకొక లైఫ్ తో కంపేర్ చేయలేమో, మన పేరెంట్స్ చేస్తే మనం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాం. అలానే ఇది కూడా మనం ఏదైతే తింటున్న ఫుడ్ ఇప్పుడు ఉందో వాళ్ళు తింటున్న ఫుడ్ తో కంపేర్ చేయకూడదు. ఇట్స్ వర్స్ట్ ఫుడ్ మనం ఇప్పుడు తింటున్న బేసిక్ గా. అందుకే ఆర్గానిక్ వచ్చింది. ఆర్గానిక్ ఫుడ్స్ ఇప్పుడు కొత్త బిజినెస్ అది ట్రెండ్ అవుతుంది కాబట్టి అది కూడా నిజంగా వర్కౌట్ అవుతుంది అంటారు. ఆర్గానిక్ ఫుడ్ అనేది వాళ్ళు ఎంత వరకు ఆర్గానిక్ గా పండిస్తున్నారు ఎవరు బిజినెస్ ఎండ్ ఆఫ్ ది డే అది వ్యాపారం అయిపోయింది. ఫిట్నెస్ ఇస్ బిజినెస్ అయిపోయింది. అది అవ్వకూడదని చెప్పి నేను ఇదంతా చేస్తున్నాను బేసిక్ గా. అలా ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ కదా, బిజినెస్సే. కానీ ఇప్పుడు అది ఒక స్టార్టింగ్ లో ఒక 10-30% ఉండేది, ఇప్పుడు అది 99% వెళ్ళిపోతుంది. ఏవేవో కొబ్బరి నూనె డైట్లు అని, ఏవేవో ఇంకా 2 teaspoons ఆఫ్ రైస్ డైట్స్ అని, ఇలా చాలా వచ్చాయి మార్కెట్ లోకి. జనాలు ఈజీగా బొట్లో పడిపోతున్నారు. యాక్చువల్లీ చాలా ఈజీగా పడుతున్నారు. ఈ మధ్య ఫుల్ ట్రెండ్ కూడా అయ్యారు ఒక రేంజ్ లో. ఈ వన్ మంత్ లో నేను ఇంత తిన్నాను, దీని వల్ల నేను ఇంత వెయిట్ లాస్ అయిపోయానని పెద్ద పెద్ద అదే టీవీ సెలబ్రిటీస్ వీళ్ళు ఉన్నారు కదా, యూట్యూబర్స్, వీళ్ళందరూ చూపిస్తే దాన్ని ఫాలో చేసుకుని చాలా మంది ఇదైపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారని మళ్ళీ రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. సో వీ డోంట్ నో ఎవరిని ట్రస్ట్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీనికి ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ ని తీసుకోండి. మన టాలీవుడ్ లో 5 టాప్ యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళని తీసుకోండి, ఎవరైతే ఈ ఫాస్ట్ గా తగ్గిపోయారో వాళ్ళని తీసుకోండి. సో మనం ప్రభాస్ నేనా అల్లు అర్జున్ గారినైనా వీళ్ళందరినీ ఎప్పటి నుంచో చూస్తున్నాం, వాళ్ళు అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారు. వీళ్ళు ఇంత ఫాస్ట్ గా ఎలా మారిపోగలుగుతున్నారు? వాళ్ళు చేయలేరా? అంబానీ వాళ్ళ సన్ ఆయన చేయలేరా? ఆయనకి అంత డబ్బు ఉంది, వాళ్ళు ఎందుకు చేయట్లేదు? బికాస్ దే ఫోకస్ ఆన్ హెల్త్, వి ఫోకస్ ఆన్ మనకు బాగా కనిపించేయాలి, అది మనం ఫోకస్ చేస్తాం కాబట్టి మనకి ఇలా జరుగుతుంది బేసిక్ గా. అది మనం జనాలు ఒకసారి చేతులు కాలాకే అర్థమవుతుంది. నా దగ్గరకు కూడా చాలా మంది వచ్చిన వాళ్ళు చేతులు కాల్చుకుని వచ్చిన వాళ్ళే క్లయింట్స్, అక్కడ ఇలా అయిందా అని చెప్పి చాలా మంది వస్తారు అన్నమాట డైలీ. అండ్ సెలబ్రిటీస్ అంటారు కదా, వాళ్ళలో 46 years వచ్చినా కూడా చాలా బ్యూటిఫుల్ గా, అంతే అందంగా, కొంచెం కూడా ఏజింగ్ అవ్వనట్టు కనిపిస్తున్న సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళు చేసిన వర్కౌటే చేస్తున్న నార్మల్ పీపుల్, వాళ్ళు చేస్తున్న డైటే ఫాలో అవుతున్న నార్మల్ పీపుల్ అలానే ఎందుకు ఏజ్ అయిపోయి నార్మల్ గానే మజిల్ లూజ్ అయిపోవడం, కొంచెం ఇదైపోతున్నారు, ఎందుకంటారు? సో బేసిక్ గా ఫిట్నెస్ వేరు, యాంటీ ఏజింగ్ వేరు. సో యాంటీ ఏజింగ్ అంటే మొత్తం మన లైఫ్, అంటే స్ట్రెస్ డీల్ ఎలా చేస్తున్నాం మనం డైలీ లైఫ్ లో. సో ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఏం చూస్తున్నాం, సినిమాలు ఏం చూస్తున్నాం, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇదంతా కలిపి ఒక యాంటీ ఏజింగ్ అనమాట. యాంటీ ఏజింగ్ అంటే అదేదో ఒక డైట్ తోనో దీంతోనో వచ్చేది కాదు. నేను ఇలా ఉన్నానంటే నా ఇయర్స్ ఆఫ్ నేను అలా ట్రై చేస్తూ 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 ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇలా కనిపిస్తున్నాను. నేను అందులో రోజు తినేస్తే అలా చేసేస్తే నేను లావ్ అయిపోయి అన్ఫిట్ గా, ఏజ్ కూడా ఎక్కువ బాగా కనిపించి అలా అయిపోవచ్చు. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే యాంటీ ఏజింగ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. మాట్లాడినంత ఈజీ కాదు, చాలా థింగ్స్ ప్లేస్ మేజర్ రోల్. బట్ యాంటీ ఏజింగ్ అనేది చాలా సింపుల్ కూడా. ఇప్పుడు ఫిట్నెస్ అనేది చాలా మంది కాంప్లికేట్ చేస్తారు. సలాడ్స్ తినాలి, లేదంటే ఏదో స్పెషల్ డైట్, సెలబ్రిటీ డైట్ ఏదో వాళ్ళు ఏదో చేసేస్తారు, మనం అదే చెయ్యాలి, అది చేస్తున్నారు. బట్ ఏంటంటే మన అమ్మమ్మలు వాళ్ళు చేసినట్టు మనం కరెక్ట్ గా ఫాలో అయితే సరిపోతుంది. యాంటీ ఏజింగ్ అనేది సెలబ్రిటీస్కి అవసరం, మనకు కాదు. అంత అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయడానికి అందం అన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు బేసిక్ గా డబ్బు ఎంత ఇంపార్టెంటో, మన మెయిన్ లుక్ ఎంత ఇంపార్టెంటో, ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ మనకి ఉంటేనే ఆ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సెలబ్రిటీస్ ని కాపీ కొట్టకూడదు బేసిక్ గా. వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు, నేను చూసాను కాబట్టి, పర్సనల్ అనాలిసిస్ చేశాను కాబట్టి. ఇన్ఫాక్ట్ నేను కూడా వాళ్ళు చేసిన దాంట్లో 1% కూడా చేయలేనేమో. అల్లు అర్జున్ గారు కష్టపడిన దాంట్లో, ప్రభాస్ గారు కష్టపడిన దాంట్లో. వాళ్ళ డైట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు తాగే వాటర్ కూడా ఒక బ్రాండెడ్ వాటర్ తాగుతారు కంప్లీట్లీ. అంటే వాళ్ళ ఫుడ్ ముందే ప్రిపేర్ అయి ఉంటుంది, ఏం తినాలి, ఏ టైంకి, ఒక మిషన్ లా పనిచేయాలి. అది చేయడం చాలా కష్టం. బట్
యా వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. చెయ్యాలనుకునే వాళ్ళు ఎలా అయినా చేయొచ్చు. ఓకే. అండ్ దెన్ స్టిల్ మొత్తం నిజంగానే ఓన్లీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ పాటించి ఈ డైట్ ఫాలో అయిన వాళ్ళే అంత నీట్ గా అందంగా మజిల్ గెయిన్ తో ఉన్నారా? బొటాక్స్ ఫిల్లర్స్ ఈ కైండ్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారా సెలబ్రిటీస్ విషయానికి వస్తే? సెలబ్రిటీస్ 2 kinds ఉన్నారు. బట్ మీరు అన్నట్టు ఒక 80% వాళ్ళే ఉంటారు. మేకప్లు, ఈ బోటోక్స్లు, ఫిల్లర్లు, సర్జరీస్ వాళ్ళే ఉంటారు. 90% అనే చెప్తున్నాను, ఎందుకంటే నేను చూసాను కాబట్టి పర్సనల్ గా. ఒక 10% దే ఫోకస్ ఆన్ రియల్ యాంటీ ఏజింగ్. రియల్ యాంటీ ఏజింగ్ అంటే మనం ఏం లోపలికి పంపిస్తున్నాం అదే బయటికి కనిపిస్తుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది, రామ్ చరణ్ గారు చెప్పినట్టున్నారు ఈ మధ్య. మేబీ మనం ఏది లోపలికి వేస్తే రామ్ చరణ్ గారు అన్నారు, మహేష్ గారు అందరూ అదే వాళ్ళు నిజాలు చెప్తున్నారు, మనం పట్టించుకోవట్లే. ఓకే, అదే నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పిందే నేను కొంచెం అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. బట్ మనకి ఏంటంటే మనకి అంత ఫాస్ట్ గా అయిపోవాలి. ఇలా మహేష్ బాబులో తెల్లగా అయిపోవాలి, నాకు లాంగ్ హెయిర్ ఫాస్ట్ గా పెరిగిపోవాలి. ఇప్పుడు హెయిర్ లాస్ అనేది బాగా కన్సర్న్ అయింది చాలా మందికి. హెయిర్లు ఊడిపోవడం, అట్ ద సేమ్ టైమ్ అవుట్ఫిట్ ఏది వేసినా మనకు కొంచెం బాగా కనిపించాలి, బయటికి వెళ్తే బాగా కనిపించాలి, ఇది ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ మనం లోపల ఎలా ఫీల్ అవుతున్నాం, మన ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, మనం కరెక్ట్ గా అసలు చేసుకునే పని చేయగలుగుతున్నావా లేదా. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది నేను చూసాను. సో దే ఆర్ చాలా మంది సూసైడ్స్ చేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట. ఓకే, హెల్త్ ఈస్ ద ప్యూరెస్ట్ వెల్త్ అంటారు కదా, వాట్ యు సే? హెల్త్ ఈస్ ద ప్యూరెస్ట్ వెల్త్ అనే దాన్ని మీరు నమ్ముతారా? నమ్మను. బికాస్ లైక్ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ డబ్బు. ఓకే, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అంబానీకి ఫుల్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళ కొడుకు అసలు హెల్తీగా లేడు. హెల్తీగా ఉన్నారు బికాస్ మీరు ఎలా అనుకుంటున్నారు హెల్తీగా లేరని? దే ఆర్ హెల్తీ. మేబీ మీరు చూడడానికి ఆయన మందంగా లేరు అలా అనుకుంటున్నారు. ఆయనకి ఏంటంటే పర్సనల్ ప్రాబ్లం ఉంది, పర్సనల్ గా ఒక జబ్బు ఉంది ఆయనకి చిన్నప్పటి నుంచే. సో దాని వల్ల ఆయన తగలేకపోతున్నారు. అంతేగాని ఇట్స్ నాట్ లావ్. అదేదో సినిమాలో చెప్తారు బేసిక్ గా, లావ్ గా ఉన్నంత మాత్రాన అన్హెల్దీ కాదు. మధ్యలో వెయిట్ తగ్గి మళ్ళీ లావ్ అయ్యారు కదా. అవును అయ్యారు, ఆయన ట్రై చేశారు బట్ ఆయనకి సెట్ అవ్వలేదు. హెరిడేటరీ ప్రాబ్లం అంటారు. లావుగా ఉన్నంత మాత్రం అన్హెల్దీ అని కాదు. మనం ఇప్పుడు సన్నంగా ఫిట్ 6 pack ఉన్న వాళ్ళు కూడా చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చాయి, ఎస్పెషల్లీ పునీత్ రాజ్ కుమార్ గారి కేసు. సో లుక్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ మన లోపల ఎలా ఉంది సిస్టమ్ అనేది ఫస్ట్ మనం బాగా ఫోకస్ చేయాలి. ఓకే, పునీత్ రాజ్ కుమార్ గారు కానీ మేకపాటి గౌతమ్ అనుకుంటా మినిస్టర్ గారు, ఒక మినిస్టర్, వీళ్ళు చాలా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తారు, అసలు ఫుల్ ఆన్ వర్కౌట్స్ చేస్తారు. పునీత్ రాజ్ కుమార్ గారు అయితే సడన్ హార్ట్ అటాక్స్ రావడం, ఇట్స్ లైక్ వీ డిడ్ంట్ ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా ఆ టైంలో. అది మీరేంటి దాన్ని ఆల్రెడీ ఏదో ఒక అనాలిసిస్ చేసి ఉంటారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? సో నేను సెలబ్రిటీస్ పర్సనల్ గా చూస్తాను కాబట్టి వాళ్ళు చేసే మిస్టేక్ ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు పని దృష్టిలో పడి కొన్ని పట్టించుకోరు, హెల్త్ అనేది కొన్నిసార్లు వదిలేస్తారు. అంటే ఆ షూటింగ్ ఇప్పుడు ఒక్కొక్కసారి 2 వరకు 3 వరకు వెళ్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో షూట్కి వెళ్ళిపోతారు. సో మేబీ ఇలాంటివి జరగడం వల్ల, వాళ్ళకి ప్రాపర్ స్లీప్ లేకుండా వర్కౌట్ చేయడం వల్ల, లేదంటే వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ సినిమాలు, రేపు నా కెరియర్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి వాటి వల్ల వాళ్ళకి మేబీ స్ట్రెస్ ఎక్కువ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా అవుతాయి. చాలా మంది లేడీస్ కి థైరాయిడ్, PCOD, టైంకి పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న వాళ్ళు లేడీస్ చాలా మంది నాకు లైన్స్ ఉన్నారు. సో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే బేసిక్ గా స్ట్రెస్ అది సెలబ్రిటీస్ కైనా కామన్ పీపుల్ కైనా కామన్. అది సెలబ్రిటీలు ఏంటంటే మనం ఏమనుకుంటాం వాళ్ళది బిందాస్ లైఫ్ ఎంజాయ్ చేస్తారని. వాళ్ళు జిమ్ లో కూడా ఒక చాలా గుడ్డు కష్టపడినట్టు కష్టపడతారు అన్నమాట, గుడ్డులాగా సింపుల్ గా చెప్పాలంటే. అల్లు అర్జున్ గారే మీరు చెప్తే నమ్మరు, ఆయన ఇలా ఉంటది పుష్పలో ఆ సైన్ అనేది, దానివల్ల ఆయన మొత్తం పట్టేసి ఇంకా అలానే ఉండిపోయారు అనమాట. జిమ్ లో చేసినప్పుడు కూడా అదే ఉండాలి. సో దానివల్ల ఆయన సెపరేట్ ఫిజియోథెరపీని పెట్టుకుని ఆయన చేయించుకుని చేశారు. ఆయనకి డ్యామేజ్ అవుద్దని తెలుసు అలా ఉంటే, కానీ ఉండాలి. సో వాటి వల్ల కొన్నిసార్లు ఇలాంటి కాంప్లికేషన్స్ జరుగుతాయి. చూసారు కదా మీరు, ఇంకా కొంచెం అది చేయించుకోలేదు, డైలీ చేయించుకోకపోతే అది సెట్ అవ్వదు. ఇట్ విల్ టేక్ ఎ ఇయర్. ఆయనే చెప్పారు ఇంటర్వ్యూలో, ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ ఎన్ ఇయర్ సెట్ అవ్వాలంటే. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ హ్యాండ్ అలా ఒక 1 day ఇలా ఉంచితే మనకి ఆబ్వియస్లీ అది పట్టేస్తుంది. సేమ్ మజిల్ అనేది ఇట్లా హోల్డ్ అనమాట కంప్లీట్లీ. సో జాయింట్ రిలీజ్ చేయాలి ఎవ్రీ డే, అది మనం ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. ఓకే, అండ్ దీస్ జ్యూస్ బాడీస్ ఆర్ వెరీ ఫేమస్ కదా. ఎవరు జ్యూస్ బాడీస్ అనుకుంటున్నారు మీరు మన టాలీవుడ్ లో? అట్లీస్ట్ టాలీవుడ్ లో ఐ డోంట్ థింక్ సో ఎక్కువ మంది లేరు, బట్ బాలీవుడ్ లో 90% అందరూ. అవునా? ఎక్సెప్ట్ హృతిక్ రోషన్ గారు, ఆయన అయితే ఈజ్ నాట్ అ జ్యూస్ బాడీ బికాస్ ఆయన ట్రైనర్ నాకు పర్సనల్ గా తెలుసు. అట్ ద సేమ్ టైం నేను
ఆయన గురించి నాకు పర్సనల్ గా కొన్ని విషయాలు తెలుసు. బట్ మాక్సిమం మిగతా వాళ్ళందరూ చూసారు, చాలా మంది యాక్సెప్ట్ కూడా చేశారు. కొంతమంది లైక్ ఇప్పుడు రణబీర్ కపూర్ గారు ఆయన కూడా ఈజ్ వెరీ ఫిట్ అండ్ హెల్దీ. కొన్ని బాడీలు చూస్తే మనం చెప్పియొచ్చు వాళ్ళది జ్యూసా కాదా అని చెప్పి యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మేము చెప్పగలం. బాడీ బిల్డర్ సల్మాన్ ఖాన్ గారు జ్యూస్ బాడీయా కాదా? సల్మాన్ ఖాన్ ఎస్ అట్ వన్ పాయింట్. బట్ అది కూడా ఏంటంటే ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తో చేస్తారు, అది కూడా అంత ఈజీ కాదు. జ్యూసులు తాగి స్టెరాయిడ్స్ తీసుకున్నంత మాత్రం బాడీ వచ్చేది. వాళ్ళంతా కష్టపడతారు, వి నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. బట్ యా, ఇంతకు ముందు ఎక్కడో మీరు మహేష్ బాబు గారి జ్యూస్ బాడీ అన్నారా? ఎవరో నాకు అడిగితే మహేష్ బాబు గారిది జ్యూస్ బాడీ అంటే ఎస్ జ్యూస్ బాడీ, అది బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి తాగుతారు అని చెప్పాను అనమాట సరదాగా. బట్ హీఈస్ నేను చూసిన వాళ్ళు ఈజ్ ద మోస్ట్ ఫిట్టెస్ట్ గాయ్ మహేష్ గారు. అండ్ ఆయన ఏజ్ రివర్స్ అవుతున్నట్టుంది కదా రెగ్యులర్ గా చూస్తుంటే. మొన్న మధ్య కొత్త లుక్ వచ్చింది కూడా, ట్రోల్స్ అయ్యారు బాగా. అదే జీసస్ లాగా అనిపిస్తున్నారు అని చెప్పేసి ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆయన బాడీ రియల్ అనుకుంటున్నారా మీరు? 100% ఆయన మెయింటైన్ చేసినట్టు నాకు తెలిసి మన హోల్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు. అందుకే ఆయన్ని హాలీవుడ్ యాక్టర్ తో ఎందుకు కంపేర్ చేస్తారు అంటే అందుకే ఆయన పడే ఆ కష్టం మనం అసలు చేయలేము అనమాట. ఊరికనే మనకి సూపర్ స్టార్లు రెబెల్ స్టార్లు అయిపోరు. సో వాళ్ళు ఎంతో కేర్ తీసుకుంటారు. వాళ్ళు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా వాళ్ళ డైటీషియన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, లేదా ట్రైనర్ దగ్గర నుంచి. ఇప్పుడు నా కోచ్ కూడా మహేష్ గారి కోచ్ అనమాట, లాయిడ్ స్టీవెన్ అని, ఈజ్ ఎన్టీఆర్ కోచ్. నన్ను కూడా ఆయన గురు బేసిక్ గా. మహేష్ గారి డర్మటాలజిస్ట్ రష్మి శెట్టి గారు అని ఉంటారు, షీఈ్ మై డర్మటాలజిస్ట్. సో ఆవిడ నాకు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆవిడ కూడా చేయలేరు అలా, అంత స్ట్రిక్ట్ రెజిమ్ ఫాలో అవుతారు వాళ్ళు, వాళ్ళకి అవసరం కాబట్టి. బేసిక్ RRR లో ఎన్టీఆర్ గారి లుక్, రామ్ చరణ్ గారి లుక్ చూసినప్పుడు ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ బాడీ కదా. ఈ మీరు ఇందాక అన్నారు 6 ప్యాక్ 8 ప్యాక్ ఉంటే ఫిట్నెస్ అని కాదు, హెల్దీగా ఉండడం ఇస్ డిఫరెంట్ అని అన్నారు కదా. సో వాళ్ళిద్దరు బాడీ చూసినప్పుడు వాట్ డిడ్ యు ఫెల్ట్? ఐ మీన్ ఇస్ దట్ ఏ ట్రూ బాడీ? లైక్ ఇస్ దట్ ఎన్ హెల్దీ బాడీ? రామ్ చరణ్ గారి ఫిజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిక్ ఇన్ టాలీవుడ్. అది నేనే కాదు, లైక్ ఎవరిని అడిగినా చెప్తారు. హానెస్ట్ గా ప్రభాస్ మ్యాన్ నేను చెప్తున్నాను, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిక్ అయింది మన టాలీవుడ్ లో. ఆయనది జ్యూస్ బాడీని ఎవరంటారంటే బేసిక్ గా నాలెడ్జ్ ఉండదు. బేసిక్ అంటే జ్యూసులు తాగి పెంచారు, ఈజీ, చాలా ఈజీ ఇది ఫిట్నెస్ అంటే అన్నట్టు అనుకుంటారు. బేసిక్ ఇప్పుడు మనం కాలేజ్ లో స్కూల్లో ఉన్నప్పుడు ఎలా డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని ఫీల్ అవుతాం. బట్ ఒకసారి దిగాక తెలుస్తుంది. సో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అందరూ మన టాలీవుడ్ టాప్ హీరోస్ అందరూ దే ఆర్ నాటీ. ఈవెన్ సుధీర్ బాబు గారిని కూడా నేను కలిసాను. ట్రైన్ చేశారా సుధీర్ బాబు గారు? సో బేసిక్ గా ఐ మీన్ డైటీషియన్, ఐ మీన్ నాట్ పర్సనల్ గా నేను ఎవరిని ట్రైన్ చేయను. బేసిక్ గా నాకు చాలా మంది క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఐ నీడ్ టు వర్క్ విత్ దమ్ ఆన్లైన్ అనమాట. బేసిక్ ఓన్లీ ఆన్లైన్ లోనే చేస్తాను. ఐ అనలైజ్ సెలబ్రిటీస్ బేసిక్ గా. అంటే ట్రైన్ చేయడం వేరు, అనలైజ్ చేయడం వేరు. వాళ్ళకి ట్రైనర్స్ వేరే ఉన్నారు. సో ఐ డోంట్ డూ ఇట్. ఐ లైక్ టు అబ్జర్వ్ దెమ్. యు మెట్ హిమ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్? అంటే యా, పూల్ లో మీట్ అయ్యారు. అప్పుడు ఐ మీన్ నార్మల్ గా మీట్ అయ్యారా, లేకపోతే యు వర్ ట్రైనింగ్ హిమ్ ఆర్? నో సరదాగా కలిసాం యాక్చువల్లీ. అప్పుడు కలిసినప్పుడు ఏంటంటే ఆయన, నేను అడిగాను ఆ క్వశ్చన్, 6 ప్యాక్ లేదు అప్పుడు ఆయనకి. సో ఏంటి సార్ మీకు అందరూ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మీకు ఏంటి అసలు ఇలా ఉంది ఏంటి అంటే అప్పుడు ఆయన చెప్పారనమాట. సో నేను మనకి షూటింగ్ లేనప్పుడు ఇలా ఉంటాం, షూటింగ్లో ఉన్నప్పుడు ఇలా ఉంటాం, ఏం చేస్తాం. సో అది వాళ్ళ ట్రైనర్ నాకు తెలుసు, వాళ్ళ ట్రైనర్ సెలబ్రిటీ కోచెస్ కొంతమంది నాకు తెలుసు. సో వాళ్ళని అడిగి సో వీళ్ళు ఏం తింటారు, ఏం చేస్తారు, సో అలా పర్సనల్ ఇంటరాక్షన్ అవుతారు. అల్లు అర్జున్ గారిది ఏంటంటే రీసెంట్ గా ఆయన మేనేజర్ ఒక ఆయన ఉంటారు, ఆర్ట్స్ మేనేజర్, ఆయన మన వీడియోస్ చూస్తారంట. నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ఇలా అప్పుడు కుదిరింది అనమాట. అలా కుదిరింది అల్లు అర్జున్ గారితో. గౌతమ్ గంభీర్ గారిని కూడా మీరు మీట్ అయినారు? ఆయనది యాక్చువల్లీ ప్యూర్లీ కోఇన్సిడెంటల్ అనమాట. ఆయన మా జిమ్ కి వచ్చారు ఒకసారి. జిమ్ కి వచ్చి సడన్ గా ట్రైన్, ఆయనకి చాలా పొగరు ఎక్కువ అని చాలా విన్నాను. ఎస్పెషల్లీ విరాట్ ఆయనది చూసి అమ్మో భయం వేసింది నాకు. ఆయన నేను చేస్తున్నాను ఆల్రెడీ, పక్కన థ్రెడ్మిల్ కి వచ్చారు. ఆయన వస్తే ఇలా చూసి నవ్వారు, నేను చూసి నవ్వాను. అంటే ఆయన చాలా సింపుల్ గా ఉన్నారు. ఆయన అసలు ఆయన సెలబ్రిటీ, నేను గౌతమ్ గంభీర్ అని ఏం లేదు. అలా నేనేంటి చూసి నవ్వుతున్నారు, చూసి నవ్వారు. సో దట్ మీన్స్ గుడ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. సో అప్పుడు నేను సరదాగా మాట్లాడాను. సో మీ ఫిట్నెస్ అంటే నాకు చాలా ఇష్టం, ద వే యూ మెయింటైన్ అని చెప్తే అప్పుడు దట్స్ కన్వర్సేషన్ హ్యాపెండ్ బిట్వీన్ దమ్, మీ అన్నమాట, మీ అండ్ హిమ్. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు చూస్తున్నారా ఆస్ట్రేలియా వాళ్ళకి మన వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఒక ఫైట్ నడుస్తుంది. వాట్ డు యు థింక్? ఐ మీన్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్? అంటే హానెస్ట్లీ నేను బేసిక్ గా సినిమాలు ఎక్కువ ఫాలో అవుతాను, స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ. నాకు ఇక్కడ ధోని ఇన్స్పిరేషన్ అనమాట. బేసిక్ గా ధోని ఫ్యాన్ నేను. సో ఆయన పర్సనల్ లైఫ్ లో ఇన్స్పైర్ అవుతాను బేసిక్ గా. సో ఈ సినిమా లేదా జిమ్ లేదా ఇల్లు, అంతే నా ప్రపంచం. బట్ క్రికెట్ ఎక్కువ నేను ఫాలో అవ్వను. క్రికెట్ మన టీం మీద చెప్తా ఉంటారు ఇదైంది అదైంది. అంటే
జనరల్లీ నేను ఏదైనా వీడియో చేయాలన్నా ఏమైనా ఏమైందా అనేది నాకు డైలీ న్యూస్ వస్తుంది సెలబ్రిటీస్ నుంచి. సెలబ్రిటీ టీమ్స్ ఉంటే ఐ విల్ బీ ఇన్ టచ్ విత్ దమ్. ఏదైనా అయిందన్నా ఏదైనా ఐ విల్ బీ ఇన్ టచ్ రెగ్యులర్లీ విత్ దమ్. దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను అంతే. హీరోయిన్స్ లో కూడా సమంత గారు చూడండి, ఇప్పుడు యాంటీ ఏజింగ్ లో ఆవిడ మధ్యలో మయోసైటిస్ ఐ థింక్ అది వచ్చిన తర్వాత మళ్ళీ కోలుకొని చాలా నార్మల్ అయ్యి ఇప్పుడు కొంచెం హెల్దీగా బయటకు వస్తున్నారు కదా. మీరు అప్పుడు ఎప్పుడో అవును ఒకసారి మీట్ అయినట్టున్నారు, ఇప్పుడు ఆవిడ కలిసాను, మొన్న కూడా కలిసాను, ఇంకా ఫోటో ఏం పోస్ట్ చేయలేదు. ఆవిడ్ని మేకప్ తో చూసాను, మేకప్ లేకుండా చూసాను ఇప్పుడు. సో నాకు బేసిక్ గా ఆవిడలో చేంజ్ ఏం కనిపించిందంటే, అప్పుడు హెల్త్ ని ఎక్కువ పట్టించుకునేవారు కాదు, అంటే ఓకే సెలబ్రిటీ అన్న చెయ్యాలి అన్నట్టు చేసేవారు. బట్ ఇప్పుడు ఆ డిసీజ్ వచ్చాక మనకి స్ట్రైక్ అవుద్ది, ఆ ప్రాబ్లం వచ్చాక మనకి స్ట్రైక్ అవుద్ది. అలానే సమంత గారికి కూడా ఆ డిసీజ్ వచ్చాక లేదు, నేను ఫోకస్ చేయాలని చెప్పి అప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఓన్గా పోడ్కాస్ట్లు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ పోడ్కాస్ట్లు చూస్తుంటే ఒక 1000-2000 వ్యూస్ చూస్తుంటే నాకు బాధేసి నేనే వీడియో చేసాను అనమాట. ఇలా చేస్తున్నారు చూడండి అంటే ఎవరు చూడరు, బేసిక్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. మన వాళ్ళకి ఏంటంటే సినిమాలు ఇవే. సో అందుకే నేను కొంచెం ఎంటర్టైనింగ్ గా చెప్తాను అంతే. ఓకే, సో ఆవిడ హెల్త్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? లైక్ ఆవిడ అదే సినిమా పరంగా అయితే మాత్రం షీఈస్ రియలీ ఫిట్, బట్ పర్సనల్ హెల్త్ వరకు మెయింటైన్ చేయలేదు అప్పటిదాకా. తర్వాత తనకు అది అయిన తర్వాత ఎంత డ్యామేజ్ అయిందో అర్థమయ్యి షీ పర్సనల్లీ లెర్న్డ్ అనమాట. సైన్స్ గురించి తను తెలుసుకోవడం, తనంతా దాని మీద స్టడీ చేసి ఇప్పుడు ఓన్ గా తను చెప్పాలంటే మాకన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు సమంత గారు. అంటే మేము ఆబ్వియస్లీ డైటీషియన్స్, ట్రైనర్స్ అందరూ మెయింటైన్ చేస్తారు యాక్టర్స్, బట్ ఆవిడ అందరినీ మించి మెయింటైన్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ అంటే హెల్దీ వేలో మనం న్యాచురల్ గా ఎలా చేయాలనేది ఆవిడని చూసి మనం నేర్చుకోవచ్చు. అంటే హీరోయిన్స్ లో ఎవరు బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నారు మీరు? నేను అప్పుడు దాకా ఏంటంటే రకుల్ గారు అనుకున్నాను, బట్ మొన్న ఆవిడకి ఇంజురీ అయింది జిమ్ లో. సో అప్పుడు చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, సో సెలబ్రిటీస్ కి చాలా మందికి ఏంటంటే వాళ్ళ ట్రైనర్స్ మిస్గైడ్ చేస్తున్నారని అర్థమైంది. సో ఆవిడకి మేము చెప్పారంటే ఎక్కువ లిఫ్ట్ చేయి ఏం అవ్వదు అని, హీ పుష్డ్. తను ఇంజురీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడే చెప్పారు మళ్ళీ వీడియో చేసి ఇలా చేయొద్దు. ఈగో లిఫ్టింగ్ కూడా చాలా అంటే పక్కన ఎవరైనా హెవీగా లిఫ్ట్ చేస్తే మనం చెయ్యాలి, ఎవరైనా పక్కన ఎవరైనా అమ్మాయి చూసి ఏమైనా అనుకుంటుందా మనం ఏదైనా చెయ్యాలి అనేది ఉంటది డెఫినెట్లీ. యాజ్ ఎ యంగ్ బ్లడ్ కుర్రోళ్ళకి ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే చాలా డేంజరస్ ఇంజురీస్ చూసాను నేను జిమ్ లో. కాళ్ళు చేతులు ఇరిగిపోవడం చూసాను, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి ఇంజురీ అవ్వడం కళ్ళ ముందే చూసాను. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈగో లిఫ్టింగ్ జోలికి వెళ్ళకూడదు బేసిక్ గా. ఇప్పుడు రకుల్ గారు, సమంత వీళ్ళందరూ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫిట్. సో బట్ వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ చేస్తున్నారంటే నాకు అక్కడే అర్థం కాలేదు వాళ్ళ ట్రైనర్స్ ఎలా మిస్గైడ్ చేస్తున్నారని చెప్పి. ఓకే, ఈగో లిఫ్టింగ్ లో లైక్ ఇప్పుడు జిమ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈగో లిఫ్టింగ్ కి వెళ్తే దేర్ విల్ బి డెడ్లీ ఇంజురీస్ కదా హ్యాపెన్. ఐ మీన్ వాళ్ళకి జరిగే ప్రతి ఇంజురీస్ వెనుక మేబీ ఈగో లిఫ్టింగ్ ఉంది అనుకోవచ్చా? లైక్ ఒక లిఫ్టింగ్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రాబిలిటీ ఇంతే, ఇక్కడ వరకే చేయగలరు, కానీ దానికి మించి లేదు వీ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అండ్ సమ్వన్ పుష్ చేస్తే వాళ్ళు చేసేస్తారు కదా. హౌ డేంజరస్ ఇట్ ఈస్ అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు నా కెరియర్ లో నాకు ఇంజురీ అవ్వలేదు ఇప్పుడు, ఎందుకంటే నేనేమి నాకు అంత ఓపెన్ అన్ని తెలుసని కాదు, బట్ ఐ డోంట్ గో ఓవర్ బోర్డ్. దట్స్ వాట్ టాప్ సెలబ్రిటీస్ డూ. ఇప్పుడు ప్రభాస్ గారు అనుకుంటే ఈ కెన్ లిఫ్ట్ ఆల్మోస్ట్ 200 kgs కూడా లిఫ్ట్ చేయగలరు, కానీ ఆయన చేయరు. ఎందుకు? బికాజ్ ఆయనకి తెలుసు 200 kgs లిఫ్ట్ చేస్తే రేపు ఇంకా నా షూటింగ్ షెడ్యూల్ వెళ్ళిపోద్ది, సో నా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు అని తెలుసు. సో ఆయన ట్రైనర్ పుష్ చేసినా సరే ఆయన చేయడు. సో కామన్ సెన్స్ అనమాట, బేసిక్ కామన్ సెన్స్ అది. ఆ ట్రైనర్ ఏదో చెప్పాడనో లేదా ఎవరో ఏదో రెచ్చగొట్టారనో మనం వెళ్ళేసి ఏదో వీడియో చూసి ఇప్పుడు ప్రీ వర్కౌట్ పౌడర్స్ అని సప్లిమెంట్స్ అని ఏవేవో వాడతారు. ఐ డోంట్ ఎండోర్స్, ఏం ప్రమోషన్స్ కూడా ఏం చేయను దాని గురించి అసలు ఎన్ని డబ్బులు ఇచ్చినా. బికాస్ వాటి వల్ల హార్ట్ అటాక్స్ రావడమే కాదు, వాటి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. బేసిక్ ఈ సప్లిమెంట్ ఇండస్ట్రీ అనేది ఒక బిజినెస్. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఓవర్ బోర్డ్ లిమిట్ లో తీసుకున్నంత వరకు ఓకే. ప్రోటీన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ షేక్, ప్రోటీన్స్ అనే కాదు, దేర్ మెనీ క్రియేటిన్స్, ప్రీ వర్కౌట్స్, BCAAs, ఇంకా మాట్లాడుకుంటే వెళ్తే చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి తెలియాలి. అది వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళాను, ఒక 7.5 kgs లిఫ్ట్ చేద్దామని మైండ్ సెట్ వెళ్తాను. ఆ ప్రీ వర్కౌట్ తీసుకుంటే ఆ 7.5 కాస్త 70 kgs ఎత్తాలనిపిస్తుంది. అలా పుష్ చేస్తుంది అది మైండ్ అనేది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి ప్రీ వర్కౌట్ తీసుకుని వచ్చాను అనుకోండి, ఇలా ఉండదు నాకు ఇంటర్వ్యూ. నేను ఇంకా ఓవర్ బోర్డ్ అయిపోతాను అనమాట, ఓవర్గా మాట్లాడేసి ఫుల్ ఇంకా వెళ్ళిపోద్ది ఎనర్జీ ఎక్కడికో. దట్స్ వాట్ డేంజరస్. ప్రీ వర్కౌట్స్ అయినా చాలా ఉంటాయి ఇలాంటివి. ఓకే, బట్ ట్రైనర్ సేస్ ఇట్స్ ఓకే టు టేక్ ప్రీ వర్కౌట్స్ అండ్ ప్రోటీన్ షేక్స్ ఆర్ నార్మల్, తీసుకోవచ్చు ఏం కాదు,
తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదని చెప్పే ట్రైనర్స్ కూడా ఉన్నారు. ఐ హావ్ సీన్ దెమ్. నేను కూడా నా క్లయింట్స్ చాలా మంది ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు. బట్ వే ప్రోటీన్ షేక్స్ అనేవి నేను అలౌ చేస్తాను నా క్లయింట్స్ కైనా, ఎవరికైనా, సెలబ్రిటీస్ కైనా, ఎవరికైనా నేను ఓకే అంటాను. బట్ ప్రీ వర్కౌట్స్ క్రియేటిన్ కూడా కొంతమందికి ఓకే. బట్ అవి ఎలా ఉంటాయి అంటే ఒకసారి మొదలెట్టామంటే ఆపబుద్ధి అవ్వదు, డబ్బులు వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే బానిస అయిపోతాం వాటికి, డ్రగ్ లాగా. ప్రీ వర్కౌట్ ఒకసారి వేసామంటే ఇంకా అలా వాడాలనిపిస్తుంది, లేకుంటే జిమ్కి వెళ్ళాం. సో అందుకు నేను వద్దంటాను. ఎంతగానే అది వేసుకున్నంత మాత్రం ఏదో జరిగిపోద్దని కాదు. ఓకే. అండ్ ప్రభాస్ గారు ఆదిపురుష్ టైంలో లెగ్ ఒకటి కొంచెం ఇంజురీ అయింది, ఇబ్బందిగా నడిచేవాళ్ళు కదా. ఐ మీన్ దేని వల్ల అయిందంటే ఇప్పుడు కూడా రాజసాబ్ లో కూడా మొన్న ఇంజురీ జరిగిందని నేను విన్నాను. లెగ్ సర్జరీ అయిందని న్యూస్ వచ్చింది. లుక్ లో కూడా కొంచెం ఓల్డ్ లుక్ కనిపించారని వివసంగా ట్రోల్ అయిపోయారు. ఐ మీన్ ఏంటి ముసలాడు అయిపోయాడా ప్రభాస్ అన్న ఇదిలో వచ్చింది కదా. సో వాట్ యు సే, ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక లుక్ చూసి చాలా యంగ్ గా కనిపించారు. చాలా మన వీడియోస్ లో కూడా చెప్పాను, ఎవరెవరైతే ప్రభాస్ గారిని ట్రోల్ చేశారో, ఎవరెవరైతే ప్రభాస్ గారిని లుక్స్ అన్ని పాడైపోయి ఇంకా ప్రభాస్ సీన్ అయిపోయింది అనుకున్నారో, సో వాళ్ళందరూ కూడా నోర్లు మూసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే ఆయన క్యాపబిలిటీ ఏంటో ఆయనకు తెలుసు. సో ఈస్ బ్యాక్ అంతే. ఆయన మనం అలా అనుకున్నాం అంతే. అదంతా గ్రాఫిక్స్ ఏదో చూసేసి ఆదిపురుషులు ఆయన లుక్ పాడైపోయింది. మేబీ ఆ డైరెక్టర్ తప్పు ఉండొచ్చు, ఆయన డైరెక్టర్ని గుడ్డుగా నమ్ముండొచ్చు, ఆయన ఏదో చెప్తే ఏదో డైట్ మీద రాంగ్ వెళ్ళుండొచ్చు మేబీ. బట్ ప్రభాస్ గారు మెయింటైన్ చేసినట్టు ఎవరు చేయలేరు. అంత వర్స్ట్ లుక్ లోకి వెళ్ళినా సరే ఈస్ బ్యాక్. చాలా కష్టం. ఇది ఒరిజినల్ ఇప్పుడున్న లుక్ వైజ్ అయితే మేబీ కొన్నిసార్లు హెయిర్ అది కల్కి మూవీలో సెట్టింగ్ చేయొచ్చు. బట్ హీఈస్ ఆల్వేస్ ఫిట్ అండ్ న్యాచురల్. టాలీవుడ్ లో మేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీస్ రామ్ చరణ్ గారిది. బట్ 100% ఒక ప్రభాస్ ఫ్యాన్ లాగానే కాదు, జనరల్ ఆడియన్స్ గా చెప్తున్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ కట్అవుట్ ప్రభాస్. అంటే కట్అవుట్ ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్. ఆ చూసే ఆకారం కానీ, ఆ నించునే తీరు కానీ, ఒక రాజులాగా నిజంగా బయట ఒక హీరోలా ఉండేది అయితే ప్రభాస్ కట్అవుట్ తర్వాత ఏదైనా. ఇంత ఫాలో చేస్తారు కదా ప్రభాస్ గారు, పెళ్లి ఎప్పుడు అంటారు? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోకూడదనే అందరూ అనుకుంటున్నారు బేసిక్ గా. చేసుకుంటే సినిమాలు చేయలేరు బేసిక్ గా. ఎందుకని అంటే పెళ్లి చేసుకుంటే పర్సనల్ లైఫ్ ఉంటది కదా, మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు కదా. అంటే ప్రభాస్ ఎక్కువ చేస్తున్నారు కదా ఇప్పుడు, అంటే ఎక్కువ మూవీస్ వస్తున్నాయి మనకి కంపారిటివ్లీ అదర్ హీరోస్. ప్రభాస్ గారు చేసిన మూవీస్ ఇప్పుడు ఆయనకున్న రికార్డ్స్, అంటే హానెస్ట్ గా ప్రౌడ్ గా చెప్తున్నాను, ఆయనకున్నంత ఇండస్ట్రీలో ఆ నెంబర్ ఏదైతే ఆయన 2 films, ఐ డోంట్ వాంట్ గో ఇంటు నెంబర్స్ ఎనీ ఆల్, బట్ ఆయనకున్న స్థాయి ఇంకెవరు పూర్తి చేయలేరు. యూ డివోట్ హిమ్ కాబట్టి అంత ఎక్కువగా చెప్తున్నారు అంతే. డివోట్ హిమ్ అంటే చూస్తున్న మన రెబెల్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే కొన్ని మన మాటల్లో ఎక్స్ప్రెస్ చేయాలన్నా చేయలేం. మన పేరెంట్స్ గురించి అయినా, మన దైవం ఎవరినైతే ఒక గాడ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అలానే ప్రభాస్ గారిని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో బికాస్ ఈజ్ మోర్ దెన్ గాడ్ టు అస్. 100% మోర్ దెన్. ఇన్ఫాక్ట్ నా వాచ్ గానీ, నా ఆల్ డీపీస్, నా ఇంట్లో మొత్తం అన్ని ఇంకా అదొక ఇన్స్పిరేషన్ లాగా. అంటే పొద్దున్న లేచిన వెంటనే నేను ప్రభాస్ ని ఇలా చూడకుండా నా డే స్టార్ట్. బుక్ మీద కూడా ప్రభాస్ గారే ఉన్నారు కదా. ఓకే. బట్ ప్రభాస్ గారు హంబుల్ గా మీరు ఇంత చెప్తుంటే, ఆయనకి ఫ్యాన్స్ ఉండడంలో తప్పలేదు కానీ మరీ ఇంత చించేసుకునే. నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే హానెస్ట్ గా ప్రభాస్ గారు రీసెంట్ వచ్చిన మూవీస్ అవ్వచ్చు, అవి నన్ను చాలా, సలార్ మూవీ నాకనే కాదు చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. నేను ఏదైనా లో మూమెంట్ కి వెళ్ళినా, ఎవరో క్లయింట్ నాకు ఏదైనా లైక్ ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినా ఎవరితోనైనా, సో ఇమ్మీడియట్లీ నేను నా కార్ లోకి వెళ్ళిపోయి లేదా ఎక్కడికైనా వెళ్ళిపోయి సలార్ మూవీ ప్లే చేస్తాను. ఇమ్మీడియట్లీ ఐ షిఫ్ట్ మై మైండ్ టు రేజ్ మోడ్, వర్కౌట్ లోకో దేనిలోకి వెళ్ళిపోతాను. ఓకే దెన్ ఈ తరతరాల క్వశ్చన్ ఒకటి ఉండిపోయింది మైండ్ లో, యోగా బెస్టా జిమ్ బెస్టా? యోగా చేసిన వాళ్ళు హెల్దీగా ఉంటారా, జిమ్ చేసే వాళ్ళు హెల్దీగా ఉంటారా? విచ్ వన్ ఇస్ ద బెస్ట్? సో దీనికి ఆన్సర్ అనేది ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే రెండు కూడా 50-50. ఇప్పుడు మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే, ఇప్పుడు ప్రభాస్ ఇష్టమా లేదంటే పేరెంట్స్ ఇష్టమా అంటే ఏం చెప్పలేము. అంటే ఒక స్టక్ అయిపోతాం మైండ్. చెప్పలేరా? నేను చెప్తాను నాకు పేరెంట్స్ ఇష్టం అని. ఓకే, పేరెంట్స్ లో అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే చెప్పలేం, బేసిక్ గా అలా స్టక్ అవుతాం. బట్ ఇక్కడ కూడా అంతే, యోగాకు ఉండాల్సిన బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. బట్ టు మీ లైక్ జిమ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్. బికాజ్ ఎందుకు చెప్తున్నానంటే యోగాని తక్కువ చేద్దాం అని కాదు, బట్ యోగా వల్ల ఉన్న బెనిఫిట్స్ జిమ్లో లేవు, జిమ్లో ఉన్న బెనిఫిట్స్ యోగాలో లేవు. బట్ యోగా ఈజ్ మచ్ మోర్ సేఫర్ దన్ జిమ్. జిమ్ లో ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, యోగాలో ఉండదు, మేజర్లీ ఉండదు. ఓకే. అంటే ఈ మధ్య వీడియోస్ లో చాలా దగ్గర చూస్తున్నా నేను, జిమ్ కి వెళ్తున్నారంటే సగం వాళ్ళ జీవితం పోయినట్టే. జిమ్ వెళ్ళే వాళ్ళు
వాళ్ళంతటి వాళ్ళు రాసుకున్నట్టే వాళ్ళ లైఫ్ ఇంజురీ అయిపోతుంది, వాళ్ళ లైఫ్ లో ఏదో ఒకటి అయిపోతుంది అనేది వాళ్ళు రాసుకున్నట్టే. యోగా చేసే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. జిమ్ చేస్తున్నారంటే పోయినట్టే అని పెద్ద పెద్ద వ్యక్తులు అనుకోండి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ యు సే, వాళ్ళు చెప్పిన దాని గురించి ఏమంటారు? సో మీరు చెప్పిన వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు జిమ్ లో అడుగు పెట్టి ఉండరు బేసిక్ గా. సో వాళ్ళు అడుగు పెడితే వాళ్ళకి మేబీ అర్థం అవుద్దేమో. అంటే వాళ్ళన్నది కూడా రైటే. ఎండ్ ఆఫ్ ది డే యోగా ఈజ్ మచ్ మోర్ బెటర్ నన్ను అడిగితే. స్ట్రైట్ ఆన్సర్ అంటే యోగా అంటాను. ఎందుకంటే టైం వేస్ట్ ఉండదు, నెక్స్ట్ ఇంజురీస్ అవ్వవు, ఏ ప్రీ వర్కౌట్స్ ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు. యోగా చేస్తూ మంచిగా డైట్ చేసుకుంటే చాలు. జిమ్ ఎవరికంటే కొంచెం ఆ మజిల్ ఆ టోన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి జిమ్కి వెళ్ళమని చెప్పి. ఓకే. అండ్ సో జిమ్ ఎవరికంటే మజిల్ ఇది అవ్వాలన్న వాళ్ళకి అన్నారు కదా. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఈ డిప్రెస్డ్ ఉన్న వాళ్ళు, డిప్రెషన్, లవ్ ఫెయిల్యూర్స్, లేదంటే ఏదైనా ఒక దాంట్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వెంటనే ఎవ్రీ వన్ విల్ రికమెండ్ జిమ్కి పోరా, నువ్వు జిమ్ చేస్తే సెట్ అవుతావు, నువ్వు జిమ్కి పో అని. ఈ జిమ్కి వెళ్ళిన వాళ్ళలో సగం మంది డిప్రెస్డ్ క్యాండిడేట్స్, లైఫ్ మీద ఇది లేక 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఆ జిమ్ లో కూర్చొని వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా. వాట్ డు యు సే? ఐ మీన్ 4-5 గంటలు వర్కౌట్స్ చేసి ఇది చేసుకుని బాడీ అంత ట్రాన్స్ఫర్మేషన్ అవసరం అంటారా? అంత వర్కౌట్ అవసరం అంటారా అసలు? సో రజనీకాంత్ గారు చంద్రముఖిలో ఒక డైలాగ్ ఉంటది, అతిగా మనం ఏదైనా చేస్తే అది డేంజర్ అని చెప్పి ఆయన చెప్తారు. అన్నమైనా ఏదైనా అతిగా తినకూడదు, ఏదైనా. సేమ్ జిమ్ కూడా అంతే. అది ఎంత చేయాలో అంతే చేయాలి, ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తో చేయాలి. ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ లేకుండా మీ అంతకు మీరు జిమ్కి వెళ్ళి ఏదో మొహమాటానికి ఉంటారు అక్కడ కోచెస్. వాళ్ళు కూడా ఏంటంటే అమ్మాయిల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. చాలా మంది అబ్బాయిల మీద చేయరు, మోస్ట్ ఆఫ్ ది కోచెస్. సో కొంతమంది జెన్యున్ గా ఉంటారు, బట్ చాలా మంది ఏంటంటే తెలియని నాలెడ్జ్ తో దే రికమెండ్ స్టెరాయిడ్స్, దే రికమెండ్ అన్వాంటెడ్ సప్లిమెంట్. వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ చిన్న బ్రాండ్ ఏదో ప్రమోట్ చేయడం కోసం చేస్తారు. వీళ్ళు పాపం గుడ్డిగా నమ్మి ఆ స్టెరాయిడ్స్ తీసుకుంటారు. హైదరాబాద్ లో నేను చాలా జిమ్స్ చూసాను, అన్ని జిమ్స్ ట్రైన్ చేశాను. రామ్ చరణ్ గారి జిమ్ లో చాలా జిమ్స్ చూసాను. సో దాంట్లో కూడా చాలా మంది జ్యూస్ బాడీస్ ని చూసాను. వాళ్ళని కూడా అడిగాను, ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే నా ప్రొఫెషన్ కి అవసరం, ఇంకా తప్పట్లేదు అన్నట్టు చేస్తున్నారు అంతే. డ్రగ్స్ లాగా సేమ్, డ్రగ్స్ ఎలానో ఈ కొన్నిటికి మనం ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ కి ఎలా బానిస అవుతారు, ఇది కూడా అంతే. జిమ్ ఈస్ బికమింగ్ ఎన్ అడిక్షన్ అంటే ఏమంటారు? ఈ మధ్య కాలంలో జిమ్ బాగా అడిక్షన్ అంటే ఏమంటారు? బట్ యా, జిమ్ అనేది ఎవరైతే డిప్రెస్డ్ ఉంటారో, నా చూస్తున్న ఆడియన్స్ లో కూడా చాలా మంది డిప్రెస్డ్ ఉండొచ్చు, లవ్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, అనుకున్న జాబ్ కొట్టకుండా లేదా బిజినెస్ ఫెయిల్ అయ్యి ఏం చేద్దామో తెలియని వాళ్ళకి జిమ్ అనేది ఒక ఐ ఓపెనర్ అంతే. అదేం మొత్తం మార్చేదు, బట్ యా ఒక్కసారి అడుగు పెట్టి ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తో చేస్తే ఇప్పుడు మనకి లైఫే మారిపోద్ది. జిమ్ లో నేను అడుగు పెట్టిన తర్వాత నా లైఫ్ మారిపోయింది ఆనెస్ట్ గా చెప్పాలంటే. ఇప్పుడు నేను ఈ ఇంత లైక్ అవుట్ఫిట్స్ వేసి ఇదంతా మెయింటైన్ చేస్తున్నాను ఎలా అంటే, నేను ఇప్పుడు వేసుకునే బట్టల దగ్గర నుంచి షూస్ ఇదంతా నేను ఐ మీన్ లైక్ నేను ఇది అఫోర్డ్ చేయగలుగుతున్నాను. నేను ఐఎమ్ మిడిల్ క్లాస్ మ్యాన్ ఫస్ట్ లో. నాకు ఇదంతా చాలా ఇది చాలు, నాకు ఈ లైఫ్కి చాలు. అంటే బేసిక్గా నాకేంటంటే అప్పుడు ఒక మంచి కార్లో తిరగాలి అవేం లేదు. జిమ్కి వెళ్ళా ఒక మంచి అవుట్ఫిట్ ఉంటే చాలు, ఒక ఫిట్నెస్ వాచ్ ఒకటి మంచిది ఉంటే చాలు, చిన్న వాచ్ ఉంటే చాలు అనుకున్నాను. ఇప్పుడు ఇదంతా నేను ఇలా మారాను అంటే బికాస్ ఆఫ్ జిమ్. జిమ్ లో ఆ రోజు అడుగు పెట్టకుండా ఉండుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు బేసిక్ గా. బట్ మీరు ఎక్కడ మిడిల్ క్లాస్ లాగా కనిపించలేదు. మీరు చెప్పిన దాంట్లో మీరు చదువుకున్నారు, మధ్యలో జాబ్ వచ్చింది, జాబ్ వదిలేశారు. జాబ్ అంటే మిడిల్ క్లాస్. ఇప్పుడు జాబ్ చేస్తున్న అందరూ కూడా మిడిల్ క్లాసే. జాబ్ వదిలేసే వాళ్ళు మిడిల్ క్లాస్ కాదు కదా. ఐ మీన్ మనంతటి మనం జాబ్ వదిలేయడం అంటే నేను బేసిక్ ఏంటంటే ఏది సీరియస్ గా తీసుకోను లైఫ్ లో. ఏది అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ మనీ ఇస్తున్నారనే కదా అర్థం మీకు? నో, మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నాకు అలా మనీ ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ మా మదర్ చనిపోయినప్పుడు కూడా నేను ఒక మాక్సిమం ఒక 1 వీక్ బాధపడ్డాను. వెంటనే ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. వెంటనే ఎవరు కూడా అంత ఫాస్ట్ గా రాలేరు ఆ ఏజ్ లో. ఇంటర్లో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ ఏజ్ లో వచ్చాను. అండ్ ఏదైనా ఇలాంటివి చాలా, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను ఏది సీరియస్ గా తీసుకోను. అది చావమని ఏదైనా ఎనీథింగ్ లైఫ్ లో, డబ్బు అవని ఒకేసారి నా దగ్గర నుంచి మొత్తం పోయినా, ఇది ఉన్న క్రేజ్ అంతా పోయినా, ఫాలోవర్స్ అందరూ పోని, యూట్యూబ్ ఛానల్ పోని, అన్ని పోయినా సరే అలాగేం స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఆ కాన్ఫిడెన్స్ అనేది సంపాదించాను నేను జిమ్ లో. వాట్ డు యు టేక్ సీరియస్లీ? ఐ మీన్ ఏంటి మీరు సీరియస్ ఏది తీసుకోను, లైఫ్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోను. బేసిక్ గా ఇవాళ ఈ రోజు నేను అనుకున్న చేస్తున్నానా లేదా అంతే. ఇప్పుడు నేను ఫ్యూచర్ లో ఏం చేసేద్దాం సీరియస్ గా, ఇంత ఫాలోవర్స్ వచ్చారు, ఇంత మనకి బేస్ ఉంది, ఇంత క్లయింట్స్ ఉన్నారు, ఇంకా ఏం చేసేద్దాం, అదేం ఉండదు. ఈ రోజు నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది చేసే క్యాపబిలిటీ నాకు ఉంటే నేను చేస్తాను. లేదంటే ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అనమాట. లైఫ్ ని సీరియస్ గా తీసుకోండి బేసిక్ గా.
బట్ లైఫ్ తీసుకోరు కానీ హెల్త్ మాత్రం తీసుకుంటాను, ఎందుకంటే అది లేకపోతే లైఫ్ ఉండదు నాకు. అది మెయిన్ అన్నమాట. లైఫ్ సీరియస్ గా లేనప్పుడు హెల్త్ ఎందుకండి మీకు? సో అదే ఇప్పుడు అది ఎందుకంటే సింపుల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు భయం అనమాట. ఇప్పుడు నేను మేబీ ఇది ఎక్కడ చెప్పలేదేమో, నా చాలా మంది తక్కువ మంది తెలుసు, ఐ డోంట్ లైక్ మ్యారేజ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. ఐఎమ్ నాట్ ఇన్ టు మ్యారేజెస్ అనమాట బేసిక్గా. ఎప్పటి నుంచి, ఇది ఇప్పుడు కాదు, నా ఇంటర్ నుంచి కూడా నాకు మ్యారేజ్ వద్దు. ఎందుకు వద్దంటే బికాజ్ నాకు ఏదైనా ఇల్నెస్ వచ్చినా నాకున్న ఒక భయం, ఏదైనా కాలు చేతి పడిపోయే పొజిషన్కి ఇల్నెస్ వచ్చి పక్కన నా వైఫ్ మీదో లేదా నా పేరెంట్స్ మీదో డిపెండ్ అయ్యే రోజు రాకూడదు. అందుకే నేను ఇది చేస్తున్నాను సింపుల్గా చెప్పాలంటే. అంటే ఎవరో నన్ను ఎత్తుకొని వచ్చి కూర్చోబెట్టి లేదంటే కొంచెం ఏదైనా నీళ్ళు తాగు ఇలా నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. అది ఇంకోళ్ళ మీద డిపెండ్ అయితే నాకు ఏదో వాళ్ళ టైం నేను తీసుకుంటున్నానేమో, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాననే ఫీలింగ్ వస్తుంది కాబట్టి అది వద్దు నాకు. సో నేను ఉన్నంతకాలం నా కాళ్ళ మీద నేను నా పని చేసుకోలేదు చాలు, అందుకోసం మెయింటైన్ చేస్తాను. ఓకే, దేర్ ఇస్ నో ఉమెన్ ఇన్ యువర్ లైఫ్? అమ్మాయి పెళ్లి మా మదర్ తర్వాత ఇంకెవరు లేరు, ప్రభాస్ అంతే. నో ఉమెన్. యా, పెళ్లి చేసుకోరా? నో, అంటే గోల్స్ ఎక్కువ ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే. అంటే గోల్స్ చెప్పలేను, బట్ ప్రభాస్ గారి రేంజ్ కాకపోయినా ఆయనలో ఒక 1% స్థాయి అయినా నేను ఓకే ఆయన ఫ్యాన్ అన్నందుకు ఏదో చేసావరా అన్నది డెఫినెట్లీ. ఒకటైతే ఇది చెప్పగలను ఏంటంటే ప్రభాస్ గారు అందరూ గర్వపడేలా నేను ఉంటా డెఫినెట్లీ. అది మాత్రం డెఫినెట్లీ ఐ కెన్ సే నెక్స్ట్ ఇయర్ మేబీ ఆ ఇయర్ అవ్వచ్చు. బట్ వన్ డే వాళ్ళందరూ కూడా అనుకుంటారు ఒక రోజు, డెఫినెట్లీ వాళ్ళ ఒపీనియన్ మారుతుంది. ఈ యాటిట్యూడ్ ఎందుకు ఇదంతా డెఫినెట్లీ వాళ్ళు అనుకునే ఒపీనియన్ మార్చేలాగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ ఒక రోజు ఐల్ మేక్ దెమ్ ప్రౌడ్, నా ఫాలోవర్స్ కూడా. ఓకే, మీరు ఫిట్నెస్ గురించి చెప్తూ ఉంటే మీ కామెంట్స్ లో ముందు మీకు కావాల్సి ముందు నీకు కావాలరా ముందు ఫిట్నెస్, నువ్వు చూడు నీ బాడీ గురించి చూడు, నువ్వే ఇట్లా ఉన్నావు, నీకు కావాలి ఫిట్నెస్ అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇట్స్ నాట్ మై ఒపీనియన్, కామెంట్స్ లో ఉంది కదా. సో వాట్ మీ ట్రోలర్స్ కి మీకు నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో వాళ్ళు రైట్ యాక్చువల్లీ, అందుకే మన టీం చెప్తా ఉంటారు ఈ కామెంట్స్ అన్ని. నేను అసలు అది కూడా చూడను, తిట్టినా నేను హ్యాపీగా ఫీల్, ఇంకా తిట్టండి అంటాను. ఎందుకంటే యాజ్ అ డిజిటల్ మార్కెటర్ నాకు తెలుసు అది రీచ్ని పెంచుతుంది. సో ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఇప్పుడు నేను సన్నగా ఉన్నానో లేదంటే నాకు పెద్ద హ్యూజ్ మజిల్స్ ఏవో లేవనో నేను ఫిట్ గా లేనని కాదు, ఐఎమ్ ఫిట్. బట్ నాకు ఆ మజిల్స్ పెంచడం అది ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా మంది తెలియదు ఏంటంటే బల్క్ అయితే ఏజ్డ్ గా కనిపిస్తాం. సో అది దానివల్ల నాకు పర్సనల్ రీజన్స్ వల్ల నేను బల్క్ అవ్వను. ఇప్పుడు మహేష్ గారు కూడా మీరు చూస్తే ఆయన ఎప్పుడు కూడా అవ్వరు, కానీ ఈసారి కొంచెం హెయిర్ పెంచినందుకు కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. అయినా సరే ఆయన లిమిట్ లో ఆయన ఉంటారు, ఎప్పుడు కూడా దాటరు, ఆ గీత దాటరు. సో నేను కూడా అంతేనమాట. సో వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి నేను మజిల్స్ పెంచేయాలి, 6 ప్యాక్లు ఒక హృతిక్ రోషన్ లాగా అయిపోవాలని నేనే వద్దు. నాకు హెల్దీగా ఫిట్ గా ఉన్నానా లేదా, నా బైసెప్ సైజ్ 10 inches ఇదంతా మనం పోయినాక ఇవన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు వేస్ట్ అవన్నీ జస్ట్ ఒక క్యాల్కులేషన్ తప్పితే దేనికి యూజ్ అవుతాయి? ఇప్పుడు నాకు ఏదైనా బెనిఫిట్ ఏదైనా ఉందా? ఏం లేదు. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఎప్పుడు ఏం చేయకూడదు బేసిక్ గా. మీరు ఎందుకని క్యాప్ మ్యాండేటరీగా పెట్టుకుంటున్నారు? యాక్చువల్లీ క్యాప్ ఎందుకంటే ఇట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. సో అది కూడా ఎందుకంటే ఒక ఫోకస్డ్ గా ఉంటుంది అనమాట. జిమ్ చేసినప్పుడు క్యాప్ డిజైన్ చేసింది అందుకు బేసిక్ గా. చాలా మంది ఎందుకు అనుకుంటారంటే వర్షం పడినప్పుడు క్యాప్ కాదు, అది నేను స్టడీ చేసింది ఏంటంటే ఒక ఫోకస్. ఇప్పుడు జిమ్ చేసినప్పుడు మన ఐ ఒక దగ్గర ఉంటేనే ఆ ఫోకస్ ఉంటుంది మూమెంట్ లో కానీ ఏదైనా. ఇలా అటు తిప్పినా సరే నెక్ ఇంజరీ అయిపోతుంది. సో క్యాప్ గివ్స్ మీ దట్ ఫోకస్. అండ్ చాలా మంది నాకు ఏదో హెయిర్ లేదనో ఏదో పట్టబొర్రనో అనుకుంటున్నారు, బట్ నో, క్యాప్ తీసి కూడా వీడియోస్ చేశాను. బట్ ఏంటంటే నాకు లాంగ్ హెయిర్, ఇప్పుడు లాంగ్ హెయిర్ పెంచుతున్నాను టు ద బుక్ లాంచ్, బట్ ఉండదు, ఒక దగ్గర ఉండదు అనమాట, అటు ఇటు వెళ్తూ ఉంటుంది. అందుకే మహేష్ గారు కూడా లాంగ్ హెయిర్ ఉండడం వల్లే క్యాప్ పెట్టుకుంటున్నారు. చాలా మంది క్యాప్ పెట్టుకుంటే హెయిర్ ఊడిపోద్దని నాకు సజెషన్స్ భయపెట్టారు అనమాట. నాకు సైన్స్ తెలుసు, క్యాప్ ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోకూడదు. సో ఐ స్టడీ ఎవ్రీథింగ్ బేసిక్లీ. ఈ బుక్ లాంచ్ ఎప్పుడైనా క్యాప్ తీస్తారా మీరు? యా, 100%. ఓకే, వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ. అంటే అది కూడా కామెంట్స్ లో పెడుతూ ఉంటారు కదా, క్యాప్ తీయొచ్చు కదండి మీరు ఒక్కసారైనా. యా, చాలా మంది అది ఎందుకు పెడుతున్నారో చాలా మంది తెలియదు బేసిక్. అందరూ నాకు ఏదో హెయిర్ విగ్ అనుకుంటారు చాలా మంది. మహేష్ గారు కూడా చాలా మంది విగ్ అని కామెంట్స్ చేస్తారు, బట్ నో, కాదు, 100%. ఇట్స్ ఒరిజినల్ హెయిర్ గైస్. ఒరిజినల్ హెయిర్. ఓకే, అండ్ ఈ 2 questions నా ప్రతి ఇంటర్వ్యూలో చాలా కామన్ గా ఉంటాయి అనమాట. ఐ లాస్ట్ ద సేమ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? అంటే నేను అంటే లైఫ్ రీసెంట్ గా అయిన ఇన్సిడెంట్ చెప్తాను. లైక్ ఈ బుక్ లాంచ్ ఎలా చేద్దాం ఏంటి, నాకు ఏం ఒక క్లారిటీ లేని టైం అది.
అలాంటి టైంలో సలార్ మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీకి వెళ్ళి వచ్చాక నా లైఫ్ మారిపోయింది. ఎలా అంటే ఆ మూవీ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మోటివేషన్. ఒక 10 years వరకు ఆ పెట్రోల్ అనేది ఇచ్చింది నా బండిలో. ఒక 10 years వరకు నో వన్ కెన్ స్టాప్ మీ. అది అదే చాలా మంది రెబెల్స్ కి మాత్రమే తెలుసు. అది ఓన్లీ ఎవరైతే ఆ సినిమా కనెక్ట్ అవుతున్నారో మీరు ఒకసారి ఎవరినైనా అడగండి, ప్రభాస్ ఫ్యాన్స్ ని అడగండి ఎస్పెషల్లీ ఇది ఎందుకు అనేది. సో వాళ్ళు చెప్పలేరు ఎందుకు అనేది మేము చెప్పలేం. బేసిక్ గా సినిమాలో పెద్ద డైలాగులు ఏమి ఉండవు, అదేదో పెద్ద గొప్ప సినిమానో ఏం కాదు. బట్ దట్ మూవీ చేంజ్డ్ మీ. ప్రభాస్ గారి ఎంట్రీకి చాలా టైం పడుతుంది సినిమాలో. టైం పడుతుంది. ఆ ఎంట్రీ కూడా ఏమి ఉండదు, చాలా సింపుల్ గా వెళ్ళిపోతారు. బట్ దెర్ ఇస్ కొన్ని సినిమాస్ ని మనం అడ్మైర్ చేయడానికి రీజన్ అవసరం లేదు. సడన్ గా అవి మెమరీ అయిపోతుంది, ఒక మ్యాజికల్ లాగా వెళ్ళిపోతాయి అనమాట. అడ్మైర్ చేయడానికి రీజన్ అవసరం లేదు, కానీ మీ బుక్ లాంచ్ కూడా అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే. బుక్ నేను ముందు నుంచి రాద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను, బట్ లాంచ్ చేయాలంటే ఒక ఇన్కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు. మనకు అంత సీన్ ఉందా, అసలు ఎవరైనా చూస్తారా నన్ను, నా మొహం ఎప్పుడే నేను అద్దంలో చూసుకున్నానా, ఇలా కొన్ని ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉంటాయి. నన్ను అసలు ఎవరైనా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి నన్ను పిలిచారు ఫర్ ఎగ్జాంపుల్, ఇలా చాలా మంది పిలిచారు, నన్ను పిలుస్తారా ఇంటర్వ్యూకి అనేది కూడా నాకు ఆ ముందు ఉండే. నాకు ఏముంది అసలు పిలడానికి, ఎవరైనా నన్ను ఏముంది అసలు ఒక పర్సన్ నన్ను చూడడానికి అని చూస్తారా. నేను ఒక కేఫ్కి వెళ్తే ఇందాక 3 అమ్మాయిలు దే ఆర్ వెరీ పాష్ అనమాట, నా దగ్గరకు వచ్చి ఇలా మీ సబ్స్క్రైబర్స్ అన్నారు అనమాట. సో వాళ్ళు అలా అన్నప్పుడు నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఆ ఒక్క రోజు నేను సలార్ సినిమా చూడడం వల్లే. సో చాలా మంది బయట కలుస్తా మీరే కదా అని మాట్లాడతారు మన సబ్స్క్రైబర్స్. సో ఇదంతా కూడా నాకు ఆ సినిమా ఇచ్చింది, నాకు ఆ ప్రభాస్ గారు ఇచ్చారు. అది మేబీ లైక్ మీకు కొంచెం కామెడీగా అనిపించింది, ఏంటి సలార్ అంటున్నాడు ప్రభాస్ అంటున్నాడు, మీరు మొత్తం ప్రభాస్ గారే చెప్తున్నారు అంటే అంటే సింపుల్ గా ఎలా చెప్పాలంటే, నేను ఇప్పుడు మేబీ లైక్ జాబ్ చేస్తే మేబీ నాకున్న టాలెంట్ ఒక మేబీ 30,000 40,000 సంపాదించేవాడిని. నేను వాడుతున్న వాచ్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ వాచ్, ఫిట్నెస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాచ్. కానీ ఇది నేను ఇప్పుడు కొనాలి అంటే ఆ స్తోమత నాకు లేదు ఆ ఏజ్ లో, ఆ టైంలో. బట్ నేను అది సాధించాలి అంటే నాకు ఒక డ్రైవ్ కావాలి, ఒక మోటివేషన్ కావాలి. అది నాకు ప్రభాస్ గారు ఇచ్చారు. ఎంత ఇప్పుడు ఆ వాచ్ యాపిల్ వాచ్ అల్ట్రా, అది జనాలకు తెలుసు. అది అంటే నేను చెప్తే మళ్ళీ ఏదో షో చేస్తున్నాడు అనుకుంటారు. నా దగ్గర కూడా ఉంది. దిస్ ఇస్ లైక్ 70,000 80,000 బేసిక్ గా. అంటే నేను ఇదే గొప్ప కొనలేదు, షో చేయాలని కొనలేదు. నా హార్ట్ రేట్ మానిటర్ చేస్తుంది. ఒక రోజు నేను పడుకున్నప్పుడు హార్ట్ రేట్ తక్కువ ఉందని చెప్పింది, వెంటనే నేను రిలీజ్ అయ్యి ఎందుకు తక్కువ అయింది ఐ అనలైజ్డ్. సో నా ఫిట్నెస్ కి ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ప్రతి సెలబ్రిటీస్ దగ్గర ఉంటుంది వాచ్ అనేది, హార్ట్ రేట్ మెజర్ చేయడానికి, షో ఆఫ్ కాదు. ఓకే, అది కొనడానికి మీకు అప్పట్లో మోటివేషన్ లేదు, తర్వాత మోటివేషన్ రావడం వల్లే నేను ఆ డబ్బు వచ్చింది కదా. ఆ మోటివేషన్ లేకపోతే నేను ఏదో జాబ్ చేసుకుంటే ఎక్కడో ఉండేవాడిని. ఆ వాచ్ కొనాలన్నా నాకు ఈఎంఐ కట్టో ఏదో కట్టో ఎలా కొనేయగలమండి. బట్ ఇప్పుడు ఇది నేను ఇలా తీసుకున్నానంటే ఐ ఫీల్ సో మచ్ గ్రాటిట్యూడ్. అంటే యూనివర్స్ నాకు ఇది ఇచ్చింది. ఎందుకు? బికాస్ ఒక మంచి పర్సన్ నేను ఇన్స్పైర్ చేస్తున్నాను కూడా. నేను ఏదో ఆయన పాలాభిషేకాలు చేయట్లేదు, ఆయనకి దండలు వేయట్లేదు, ఏం చేయను. జస్ట్ ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ ని తీసుకుని జనాలకు చెప్తున్నాను, ఫిట్నెస్ లో రమ్మని చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ప్రభాస్ గారు ఏ సినిమా ట్రైలర్ వచ్చినా, ఏది అసలు ప్రభాస్ గారికి చిన్న లాంచ్ ఉన్నా దాంట్లో కామెంట్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కామెంట్ మీదే కామెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏది ఓపెన్ చేసినా అరే ఇప్పుడు చూడు ఈయన కామెంట్ ఉంటుందండి ప్రభాస్ గారి ఏ వీడియో చూసినా అన్నట్టు. అంత ఫ్యానిజం ఏంటండి, అంత ప్రతి దానికి ప్రతి వీడియోకి ఆయన ఏది పోస్టర్ లాంచ్ ఏది ఉన్నా సరే మీ కామెంట్ ఉంటుంది ఏదో ఒకటి. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చామంటే ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు, ఎందుకు వచ్చామో మర్చిపోకూడదు, ఎవరు ఇన్స్పైర్ చేశారో మర్చిపోకూడదు. బట్ అలానే ప్రభాస్ గారు నాకు ఇంత ఇచ్చినప్పుడు ఆయనకు నేను కామెంట్ పెట్టలేను. సో ఛాన్స్ వచ్చింది, బట్ నేను కలాలి అనుకుంటే కలవచ్చు ఇప్పుడైనా. బట్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఏదో కలిసి హాయ్ బాయ్ అలా ఉండకూడదు నా మీటింగ్ అనేది. ఓకే, నేను ఒకటి అచీవ్ చేశాక వెళ్దామని ఫిక్స్ అయినా, అది అచీవ్ చేస్తాను ఫ్యూచర్ లో. చేశాక అప్పుడు మేబీ ఆయన కలిసినా కలకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఆయన నా వాచ్ లో ఉన్నాడు, నా ఫోన్ లో ఉన్నాడు, నా మైండ్ లో ఉన్నాడు. సో ఇప్పుడు ఒక ఇంట్రోవర్ట్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే, చాలా మంది ఇంట్రోవర్ట్స్ కి మాట్లాడాలంటే కష్టం, బట్ ఇలా మాట్లాడాలి అని అంటే డెఫినెట్లీ ఎవ్రీ వన్ లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ప్రభాస్ గారే అవ్వక్కర్లేదు, వాళ్ళ ఫేవరెట్ హీరో అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ గురువుస్ ఎవరైనా ఉంటారు. అలా నాకు ప్రభాస్ గారు అంతే. ఆయన ఏదో హీరో అని మేము ఎవ్వరం కూడా ఆయన్ని
ఆయనకి ఏదో అంత క్రేజ్ వచ్చిందనో కాదు. టాటూ ఉంటుంది నాకు జై ప్రభాస్ అనేది, ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకుంది, అప్పుడు ఫోటో కూడా ఉంటుంది. సో బికాస్ అప్పటి నుంచి ఆయన ఫాలో అవుతూ వచ్చాను కాబట్టి నా లైఫ్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను. అది మీకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? యా, మోస్ట్ హ్యాపీ. ప్రభాస్ గారికి ఫ్యాన్ అవ్వడం కన్నా ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఏం లేదు. ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ అంటే మా మదర్ చనిపోయినప్పుడు, బట్ అది కూడా సాడెస్ట్ కాదు, ఎందుకంటే అక్కడ నేను రిలీజ్ అయ్యి ఫిట్నెస్ లోకి వచ్చాను. అది ఎందుకు అయిందో అనలైజ్ చేసి ఓకే అది నాకు ఐ ఓపెనర్ అయింది. మా మదరే నన్ను పుష్ చేశారు ఇన్ఫాక్ట్ ఫిట్నెస్ లో. కానీ ఐ ఫీల్ ఇంకా నేను ఏదైనా ఒక పని చేసినా నాకు అది ఏమో సక్సెస్ అయిపోద్ది ఈజీగా. అది ఎందుకు అవుద్దో నాకు అర్థం కాదు. మేబీ తను పైనుంచి పుష్ చేస్తుంది అనేది నాకు వే క్లియర్ చేస్తుందని అనిపిస్తుంది. ఐ బిలీవ్ దట్. సో ఇది హార్ట్ డిసీజెస్ కి వచ్చి మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్ గా. ఈ మధ్య ఆఫ్టర్ కరోనా చాలా యూత్ కి కూడా వెంటనే అప్పటికప్పుడు నిలబడి ఉన్న ప్లేస్ లోనే కూలిపోయి చనిపోతూ ఉన్నారు. ఏంటి కారణం అనుకుంటున్నారు? డాన్స్ వేస్తున్నా, మాట్లాడుతున్నా, స్పీచ్ ఇస్తూ, క్లాస్ వింటూ, ఏది చేస్తున్నా కూడా సడన్ గా అట్లా పడిపోయి చనిపోతున్నారు కదా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? కరోనా వ్యాక్సిన్ అంటారా? నిజంగా అప్పట్లో అదొక సంచలనం కదా. రీసెంట్ గా డాక్టర్తో ఇలానే మాట్లాడాను. ఎందుకు రీజన్ చాలా మందితో నేను మాట్లాడతాను. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ డెఫినెట్లీ వ్యాక్సిన్. వన్ ఆఫ్ ద రీజన్, అది జనాలకు కూడా తెలుసు. బట్ మెయిన్ రీజన్ ఇస్ లైఫ్ స్టైల్. వాట్ యు ఈట్, వాట్ యు పుట్ ఇన్సైడ్ యువర్ బాడీ, వాట్ యు సీ. ఇన్స్టాగ్రామ్ అలా స్వైప్ చేసుకుంటే మన డోపమైన్ అనేది పెరిగి ఒక్కసారి ఫ్లాట్ అయిపోయి మన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. స్ట్రెస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. అది ఎక్కువ చేసిన ప్రాబ్లమే, తక్కువ చేసిన ప్రాబ్లమే. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది జాబ్ ఈ బిజీ లైఫ్లో పడి అసలు మనం ఎందుకు పుట్టాం అనేది మర్చిపోతున్నాం. బేసిక్గా ఎంజాయ్ చేయడానికి మనం ఆ రోజు ఎంజాయ్ చేస్తున్నావా లేదా, చేసిన పని ఎంజాయ్ చేస్తున్నావా లేదా. ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు డబ్బు వెంట పడలేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే నా లైఫ్లో నేను ఎప్పుడు డబ్బు కోసమే ఏది చేయలేదు. నేను అది ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోయాను. ఇట్ హ్యాపెండ్ అంతే. వాట్ యు డే ఒక డేలో మీ డైలీ రొటీన్ ఏంటి? ఏం చేస్తారు ఒక రోజు? డైలీ రొటీన్ నేను చాలా ఉంటాయి బట్ స్కెడ్యూల్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే డెఫినెట్లీ సలార్ మూవీ అయితే చూస్తాం. బికాస్ అంటే చాలా మందికి ఇరిటేటింగ్ గా ఉండొచ్చు, ఎందుకు ఇటు సలార్ చూస్తారా మీరు? ఎందుకు ఇంతలా చెప్పినారు అనేది చాలా నా థీమ్ ఇరిటేట్ అయ్యారు. ఏంటి అలా సలార్ పిచ్చి పట్టేసిందా ఏంటి, ప్రభాస్ అంటే పిచ్చి పట్టేసిందా ఏంటి అనేది. హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్. ఒక డ్రీమ్ ఉంటుంది నాకు ఇప్పుడు. నేను అది ఇంకా చేయలేదు, మేబీ చేస్తానా లేదా అని కూడా నాకు తెలియదు. బట్ అది చెయ్యాలంటే నేను డైలీ సలార్ మూవీ చూడాలి. ఏంటి కాన్సార్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కాన్సార్ అనేది కాదు, మేబీ వన్ ఆఫ్ మై చిన్న చైల్డ్హుడ్ డ్రీమ్స్ ఒకటి కొనాలని చెప్పి చిన్నప్పటి నుంచి. అది అసలు ఇంపాసిబుల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అది కొనాలి అంటే. ఐ వాంట్ బై ఇట్. అది కొనాలంటే ఇప్పుడు నాకు డ్రై ఫోర్స్ కావాలి, నాకు ఆ మోటివేషన్ కావాలి. ప్రీ వర్కౌట్ పౌడర్ నేను తీసుకోవాలా అని చెప్పి సలార్ చూస్తాను, లేదంటే ప్రభాస్ గారి ఇంటర్వ్యూలు చూస్తాను. ప్రభాస్ గారిని కంప్లీట్ ఒక రోజులో ప్రభాస్ అనేది చాప్టర్ ఉంటుంది. అది కాకుండా ఐ ట్రైన్ మై క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ సెలబ్రిటీస్ కొంతమందితో మీట్ అవుతాను అప్పుడప్పుడు. అండ్ డైట్ రొటీన్ ఇదంతా షూట్స్ ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. మీకు ప్రీ వర్కౌట్ అవసరం లేదేమో, ప్రభాస్ గారి సాంగ్స్ మ్యూజిక్ సరిపోతుంది. అంటే ప్రభాస్ అనే టాపిక్ వస్తే ఒక తెలియని ఎనర్జీ. ఇప్పుడు చూసారు కదా నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, బికాస్ ఆఫ్ హిమ్. నేను ఇంటికి వెళ్ళి ఒకసారి సలార్ చూడాలండి, ఏముందో ఆ సినిమాలో అంతలా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడాలి. 100%. అంటే నాకు తెలిసి మీకు ఇప్పుడు వచ్చిన కామెంట్లు కూడా ఈ వీడియో కింద అవే వస్తాయి. తిట్టుకుంటారు చాలా మంది మిమ్మల్ని, ఏంటి సలార్ ని ఇలా అంటున్నారని చెప్పి. నేను 2 times చూసాను గైస్. ప్రభాస్ గారికి నేను కూడా పెద్ద అభిమానే, కానీ అన్ని సార్లు చూసాను ఏముంది అని నాకు చిన్న డౌట్ అంతే. చూస్తాను గైస్, మీరు నన్ను తిట్టొద్దు ఓకేనా. అంటే ఇదేం సలార్ ప్రమోషన్ అనుకుంటారు బేసిక్ గా, బట్ సలార్ మూవీ ప్రమోట్ చేస్తున్నట్టు. బట్ యా, అదేదో డైలాగ్ ఉంటుంది త్రివిక్రమ్ గారిది, అద్భుతం అనేది జరిగే ముందు ఎవరు గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదని. దట్ ఈస్ సలార్. ఇప్పుడు నేను ఇంకో డైలాగ్, ఈ డైలాగ్ తో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాను. త్రివిక్రమ్ గారి డైలాగ్ కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పొచ్చు. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నామండి మేము కూడా. కాకపోతే మీరు ఎంత ప్రమోట్ చేస్తున్నారు, నాకు ఫిట్ మనోహర్ కి ప్రమోషన్ లా అనిపించట్లేదు, ఈ బుక్ కూడా ప్రమోషన్ లా అనిపించట్లేదు. లిటరల్లీ సలార్ 2 కి ప్రమోట్ చేస్తున్న ఫీలింగ్ అవుతుంది మీరు మాట్లాడుతుంటే ఇందాక నుంచి. అంటే మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు అగైన్ లైఫ్ ఇచ్చారంటారు. అంటే అదే ఇప్పుడు మీకు చాలా మందికి అర్థం కాని థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఎలా ఉన్నాం ఈడ రిచ్ గా అనుకుంటున్నారు మీరు, ఇప్పుడు నేను రిచ్ అని. బట్ మా ఇల్లు ఒకప్పుడు మీరు చూస్తే అసలు ఇదా మనోహర్ ఉండేది అని మీరు అంటారు. అంత చిన్న హౌస్ నుంచి వచ్చాను నేను బేసిక్ గా. మా ఇంటి సందులో ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు. బట్ అలా రావడానికి నన్ను ఒక దారిలో నడిపించింది ఆ వే, ఆ కనిపించిన డ్రై ఫోర్స్ ఒకటి ఉంటది. దట్ ఈస్ బేసిక్ గా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎవరినైనా.
మదర్నైనా ఫాదర్నైనా తీసుకోవచ్చు, హీరోనైనా తీసుకోవచ్చు, లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి తీసుకుంటారు, పొలిటికల్ లీడర్స్ ని కొంతమంది తీసుకుంటారు. అలా నాకు ప్రభాస్. ఐఎమ్ సేయింగ్ దిస్ ఇన్ లాజికల్ వే. చాలా మంది పిచ్ అనుకుంటారు కదా, పిచ్ కాదు, ఇది సైన్స్, ఇది లాజిక్ అని చెప్తున్నాను. ఓకే, ఐ డోంట్ సీ ఎనీ లాజిక్ యాక్చువల్లీ, బట్ ఐ లవ్ ప్రభాస్ గారు గైస్. ఐ లిటరలీ లవ్ హిమ్ ఫర్ హిస్ హంబుల్నెస్. అదే ఇప్పుడు అందరికి ఏమంటారు, ఒక డైలాగ్ ఉంటుంది అల్లు అర్జున్ గారికి, అందరికి మ్యాజిక్లే కావాలి, లాజిక్లు చెప్తే ఎవరికి నచ్చవు. అలానే ఓకే అండి, ఐ అండర్స్టాండ్. మీకు ప్రభాస్ గారు అంటే ఇష్టం, ఆయనే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి. ఆయన తేలేదు, బట్ ఆయన మోటివేట్ ఇండైరెక్ట్ గా చేశారు. నాలా చాలా కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ని, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి ఆర్జీవీని చూసి వస్తారు, లేదా రాజమౌళి గారిని చూసి వస్తారు, వాళ్ళని మోటివేషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు డైరెక్టర్స్ అయ్యారని చెప్తారు. అలా నేను ప్రభాస్ గారిని మోటివేషన్ తీసుకున్నాను కాబట్టి స్టేజ్ లో ఉన్నాను. ఆర్జీవి గారు కూడా మీట్ అయినట్టున్నారు కదా మీరు. అప్పుడేదో ఒక తమ్ము కూడా ఉన్నది కొంచెం ఫన్నీగా, ఎక్కడికి వెళ్తున్నావు, షెడ్కి వెళ్తున్నావా, మీ తమ్మునేలే ఆర్జీవి గారు ఫోటో పెట్టి షెడ్కి వెళ్తున్నాం గైస్ అన్నట్టు ఏదో పెట్టారు. ఏం మాట్లాడారు ఆయన తోటి పర్సనల్ గా? ఆయన ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నా మైండ్ సెట్ ఆయన మైండ్ సెట్ కొంచెం కొన్ని విషయాలు కలుస్తాయి కాబట్టి. ఆయన అలా చూసాను, ఆయన అలా చూసారు. ఫోటో తీసుకుందామని కూడా నేను అడగలేదు, ఆయన అడగలేదు. సో సడన్ గా సెల్ఫీ తీసుకున్నా అంతే. ఆయన ఎక్కువ మాట్లాడితే ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తాయి ఆయనకి, నాకు తెలుస్తుంది. అందుకే నేను మాట్లాడను, ఇంకా నా వల్ల ఆయనకి ఏం బెనిఫిట్ ఏం లేదు. సో ఐ డోంట్ థింక్ ఆయన టైం నేను వేస్ట్ చేయకూడదని ఏం మాట్లాడలేదు, జస్ట్ ఇలా నవ్వారు, వెళ్ళిపోయారు. ఫిట్నెస్ ఆయన ఏమైనా ఫాలో అవుతారు అనుకుంటున్నారా మీరు? ఆయన ట్రైసెప్స్ దే ఆర్ వెరీ సాలిడ్. ఓకే, సీరియస్లీ? మీరు ఆయన ట్రైసెప్స్ చూస్తే మీరు ఒకసారి చూడండి, ఆర్జీవీ జిమ్ వీడియోస్ అని కూడా ఆయన ట్రైసెప్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, అంత రాల్లా ఉంటాయి అనమాట. సో ఆయన ఫిట్నెస్ వేరేలా ఉంటుంది బేసిక్గా. ఆయన ఫిట్నెస్ అంటే అదే బేసిక్గా, ఆయన ఫిట్నెస్ కొంచెం న్యాచురల్ ఫిట్నెస్ కాదు ఆయన. ఆయన అన్యాచురల్ ఫిట్నెస్ అయింది. అన్యాచురల్ అంటే ఇప్పుడు జ్యూస్లు ఎలాగో, ఆల్కహాల్ ఎలాగో, ఆయనకి అలా వోడ్కా ఫిట్నెస్ అయింది. వోడ్కా ఫిట్నెస్ కూడా ఉంటుందా? నా క్లయింట్స్ లో కూడా చాలా మంది దే డ్రింక్ బూజ్, దే బూజ్ ఎవ్రీ వీక్. ఐ పర్మిట్ దమ్, బట్ ఒక లిమిట్. మరి ఆర్జీవి గారి రేంజ్ లో నేను అది ఇస్తే వాళ్ళ బాడీలు షెడ్కి వెళ్ళిపోతాయి. ఓకే, వాట్ ఈస్ యువర్ గోల్ అండి టు ఎండ్ దిస్ ఇంటర్వ్యూ విత్? వాట్ ఈస్ యువర్ గోల్? గోల్ ఏం లేదండి, సింపుల్ అదే చెప్తున్నాను. లైఫ్ ని నేను ఏం సీరియస్ గా తీసుకోను, ఏ గోల్ లేదు. ఇప్పుడు ఏదో నాకు చాలా మందికి ఉంటుంది, ఇప్పుడు 100K వచ్చాక ఈ బ్రాండ్ ని మనం ప్రమోట్ చేద్దాం. నాకు చాలా బ్రాండ్స్ వచ్చాయి, చాలా వచ్చాయి, బట్ ఇప్పుడు చేయలేదు. ఒక టార్గెట్ పెట్టుకుని, ఒక గోల్ పెట్టుకుని ఏదో చేసేద్దాం అని ఏం లేదు. లైఫ్ ని సీరియస్ గా తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం, అదే నా గోల్. లైఫ్ ని సీరియస్ గా తీసుకోను, బట్ ఐ మూవ్. ఓకే, ప్రభాస్ గారు పెళ్లి చేసుకుంటే మనోహర్ గారు పెళ్లి చేసుకుంటారా? లేదు, దీనిలో నేను ఆర్జీవి గారిని ఎక్కువ ఫాలో అవుతాను బేసిక్ గా. అంటే ప్రభాస్ గారు నాకు ఇష్టమే, కానీ అన్ని విషయాల్లో ఆయన ఫాలో అవుతాను. ఓకే, మ్యారేజ్ విషయంలో ఆయన కూడా ఇప్పటిదాకా చేసుకోలేదు, మేబీ చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. బట్ చేసుకుంటారని శ్యామలాదేవి గారు చెప్పారు, అదే కోరుకుంటున్నాను అన్నాను, అందుకే. ఓకే అండి, కానీ అలా కోరుకోకండి పాపం. తెలుసు, బట్ యాజ్ అ ఫ్యాన్ బాగుండాలి ప్రభాస్ గారు, అదే అంతే మించి నేను ఏం కోరుకోను. బాగుండాలి, TFI బాగుండాలి, మెయిన్ ప్రభాస్ గారు ఇంకా బాగుండాలి. మీరు అభిషేకం కంటే ఎక్కువే చేశారండి ఇంటర్వ్యూలో ప్రభాస్ గారికి. అంటే ఆయన ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంత చేసినా ఆయన కామ్ ఉంటాడు. దట్స్ వాట్ స్పీక్స్ హిమ్. అదే మమ్మల్ని ఇంతలాగా ఇప్పుడు మాట్లాడిస్తుంది. ఆయన చెప్పుకోడు, బట్ మేమైనా చెప్పాలి కదా, అందుకోసం. ఓకే, ఎనీవే, ఈ యంగర్ జనరేషన్ కి మీరు ఇచ్చే సలహా ఆర్ సూచన ఏంటి అబౌట్ ఫిట్నెస్ ఆర్ ఎనీథింగ్, డైట్, న్యూట్రిషన్? ఫిట్నెస్ లో బేసిక్ ఏంటంటే చాలా మంది మార్కెట్ లో ఫేక్ ట్రైనర్స్, ఫేక్ డైటీషియన్స్, కంప్లీట్ ఫేక్ అయిపోయింది ఇండస్ట్రీ. డబ్బు కోసమే ఫిట్నెస్ ని ఒక వ్యాపారంలో చేస్తున్నారు. సో బేసిక్ గా జనాలు కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. అన్యాచురల్ ఏది, న్యాచురల్ ఏది, తక్కువ టైంలో తగ్గిపోతున్నాం అని ఎక్కువ వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. అలా అయితే మాత్రం 100% ఈ రోజు కాదు, ఒక రోజు ఇదే ఇంటర్వ్యూ మీరు పెట్టుకొని మళ్ళీ చూసి, ఓకే ఆ రోజు ఆడు చెప్పిన మాట వినాల్సింది నేను అని చెప్పి అనుకుంటారు. మీ బాడీ షెడ్కి వెళ్ళాక మళ్ళీ నా దగ్గరికి వస్తారు, ఓకే నాకు వద్దు ఇలానే కావాలి అని. షార్ట్ టర్మ్ గోల్స్ అసలు పెట్టుకోకూడదు ఫిట్నెస్లో. మనం ఒక లాంగ్ టర్మ్, ఒక 2 years ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఒక 1 year ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అట్లీస్ట్ 6 months పట్టాలి. అందుకని వీక్కి మనం ఏదో కోకోనట్ ఆయిల్ డైట్ చేసో, లేదా రైస్ 2 spoons తిని డైట్ చేసో, ఇలా చాలా వచ్చాయి ఇప్పుడు డైట్లు. సో అలాంటివి చేస్తే ఏంటంటే బేగా షెడ్కి వెళ్ళిపోద్ది బాడీ, సింపుల్ గా, ఇంకేం లేదు, అంతకు మించి ఏం లేదు. లాంగ్ టర్మ్ ఫిట్నెస్ అనేది మనం ప్రమోట్ చేయాలి. ఓకే,
ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. మీ బుక్ త్వరగా లాంచ్ అవ్వాలి, అంతకంటే ముందు ప్రభాస్ గారు బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా ప్రభాస్ గారు ఎప్పుడు బాగుంటారు. మనం ఆయన్ని ముందు ముందు ఇంకా చాలా సినిమాల్లో చూస్తాం కాబట్టి ఆయన బాగుంటారు, అంతే. బాగుండాలి కాదు, బాగుంటారు అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ షేరింగ్ సో మెనీ వాల్యుబుల్ థింగ్స్ విత్ us. Thank you so much. We'll meet you in the next interview, guys. Until then, take care. Bye bye.